సార్ గుడ్ మార్నింగ్ రాజేష్ సార్. గుడ్ మార్నింగ్. హ్యాండ్ రైజ్ చేస్తారు బాలన్న సార్. వెల్కమ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. Good evening, sir, all of you. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కత్తి Good కృష్ణ morning. హ్యాండ్ రైజ్ చేస్తారు. Welcome. వెల్కమ్ సార్. Welcome all. వెల్కమ్ Welcome. కత్తి కృష్ణ సార్. Rajesh sir, good evening. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. Yes. Good morning. Hand చేసిన వాళ్ళకి ఎన్నో శిక్షం. వెల్కమ్ సార్. వెల్కమ్. శివలింగ ప్రసాద్ వెల్కమ్. సీట్ ఫండింగ్ పేజీలో న్యూ అప్డేట్ వచ్చింది. సార్ వాయిస్ సార్ సరిగ్గా శివలింగ సార్ మీది. సార్ చూడండి సార్, నెట్ ప్రాబ్లం. ఎస్ సార్. ఎస్ సార్. వాయిస్ బాగా వస్తుందండి. ఇప్పుడు పర్లేదు సార్, కొద్దిగా వాయిస్ లో పర్లేదు. ఓకే సార్. సీట్ ఫండింగ్ పేజీలో అప్డేట్ వచ్చింది సార్. ఎస్ సార్. ఓకే అది చూద్దామని. సార్ ఈరోజు షేర్ చేశారు కదా సార్, అది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆల్రెడీ రాజేష్. ఆల్రెడీ వాయిస్ మెసేజ్ అన్ని షేర్ చేశారు కదా, గురించి చాలా మంది తెలుసు. ఒకవేళ దాని గురించి ఫుల్ క్లారిటీ కొద్దిగా రాజేష్ సార్ కొద్దిగా ఉన్నాక మనకి ఇస్తారు సార్. నా ప్రాబ్లం. వెల్కమ్ మై డియర్ పార్ట్నర్స్, వెల్కమ్. సో అందరూ ఎక్కువ సీట్ ఫండింగ్ చేస్తున్న వాళ్ళు సీట్ ఫండింగ్ చేసుకోండి. సరే సార్. ఈ రోజు సీడ్ ఫండ్ అయితే బాగా అవుతుంది సార్. యూజర్ వ్యాలెట్ లో చాలా మంది చేస్తున్నారు ఈ రోజు. ఎస్. వాయిస్ క్లియర్ రావట్లేదు సార్. ఏమన్నా మాట్లాడుతున్నారా? సైలెంట్ ఉన్నారు? ఎవరు మాట్లాడలేదు, నేనే మ్యూట్ పెట్టాను. అంటే ఓకే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మాట్లాడండి. అదే ఈ రోజు మనకి నిన్న ఈవినింగ్ నైట్ వచ్చింది కదా సార్ మన అప్ టు డేట్. దీంట్లో మనకు ఇండియా టైం 12 గంటలకు వచ్చింది. 12 గంటలకు మన టైం అయిన తర్వాత వచ్చింది. ఓకే సార్. అందులో నేను చెప్తాను తర్వాత అప్డేట్ ఏంటి అనేది. థ్యాంక్ యూ. అప్డేట్ కూడా ఆల్రెడీ క్లియర్ గా ఉంది సార్. మనకి మీరు సీడ్ ఫండింగ్ మన కనెక్ట్ వాలెట్ కాకుండా యూజర్ వాలెట్ లో ఉన్నవి మనకి ఫండింగ్ చేసుకోండి, లేదంటే సిస్టమ్ ఆటోమేటిక్ చేస్తుందని చెప్పి మనకు ఒక మెసేజ్. ఒకవేళ మీరు చేసుకోగలిగితే చేసుకోండి సార్, లేదంటే బిఎన్బి మీరు ఈ వాలెట్ లో ఉంచుకోండి. సిస్టమ్ చేసినప్పుడు మీకు ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఆటోమేటిక్ సిస్టమ్ చేసిన ఎర్రర్ వస్తే అది కొంచెం పెండింగ్ లో అవుతుంది సార్. అందుకంటే బెటర్ ఏంటంటే మనం చేసుకోవడం, అది సిస్టమ్ చెప్తుంది. దాన్ని అందరూ ఉపయోగించుకుంటారని చాలా మంది చాలా డౌట్ గా కనెక్ట్ వాలెట్ లో ఉన్న ఈ ప్రాబ్లం ఏమని చెప్పి అన్నారు. అలాంటి కనెక్ట్ వాలెట్ ప్రాబ్లం లేదు సార్. సీడ్ ఫండింగ్ లో ఉన్న మెటాలిక్ కానీ కనెక్ట్ వాలెట్ ఇబ్బంది లేదు. యూజర్ వాలెట్ లో ఉన్నాయి మాత్రం చాలా మంది రేటు ఇంక్రీజ్ అయినప్పుడు చేద్దామని చెప్పి పెండింగ్ లో పెట్టేసుకున్నారు. అవన్నీ చేసుకోవడానికి సిస్టమ్ మనకు చెప్పింది. చేసుకుంటారు. లీడర్స్ కూడా మనకు చెప్తా ఉన్నారంటే సిస్టమ్ ఏదైనా అప్డేట్ ఇచ్చిందంటే అది మన మంచికే అని అనుకోవాలి. మనం ఖచ్చితంగా ఏదో దానిలో వల్ల ఉపయోగం ఉంటుంది సార్. అందరూ అర్థం చేసుకోండి. మీకే తెలుసా లేదు మీకు ఎలా అనేది ఎవరు క్వశ్చన్స్ చేయొద్దు. అలాంటివన్నీ లీడర్స్ చెప్పే మనం విందాం సార్, మనము ఫాలో అవుదాం. సిస్టమ్ చెప్పేదాన్ని మనం ఫాలో అవుదాం. దానివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. అదే మార్చి 1 నుంచి సిస్టమే అది యూజర్ వాలెట్లే చేస్తుంది.
ఆటోమేటిక్ గా ఫండింగ్ కానీ ఫార్మింగ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎవరైనా ఇంకా చేసుకోవాలి యూజర్ వాలెట్ లో అలా పెండింగ్ ఉన్నాయి చేసుకోండి. రేపు అంత టైం ఉంది. అది ఇవి మళ్ళీ రాజేష్ సార్ తర్వాత మళ్ళీ చెప్తారు. ఇప్పుడు మనకు చూసిన దాన్ని బట్టి ఈజీగానే అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ కూడా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కోటాంగడ్ సార్. సార్ సార్ ఓకే, అదే సార్ వాయిస్ క్లియర్గా ఉందా సార్? వాయిస్ మీద క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే, అదే సైలెంట్ గా ఉంటే సార్ మీ వాయిస్ క్లియర్ ఉంది, మీ అంతా క్లియర్ ఉంది. మీరు మాట్లాడినంత కూడా మాకు చాలా బాగా వినపడండి. మంచి విషయం. అదే సార్ సిస్టమ్ అదే సార్ చాలా మంది ఏంటంటే న్యూ అప్డేట్ గురించి అడుగుతున్నారు కదా, దాని గురించి ఒకవేళ మీరు షేర్ చేసుకోండి సార్. తర్వాత మళ్ళీ రాజేష్ సార్ కూడా మళ్ళీ షేర్ చేస్తారు. ఓకే అదే సార్, అది చాలా మంది కనెక్టెడ్ వాలెట్ లో ఇప్పుడు రేటు చాలా మనకు తగ్గింది, దానివల్ల చాలా మంది తీసుకున్నారు. వాటికి ఏమన్నా ఆటోమేటిక్ గా అవుతుంది అని చెప్పి చాలా మంది ఉన్నారు. అలాంటిది ఏమి ఉండదు సార్. సిస్టమ్ చెప్పింది క్లియర్ గానే మనకుంది. మనకి ఈ రోజు రేపు కూడా టైం ఉంది. సీడ్ ఫార్మింగ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా చేసుకోండి. ఈ రోజు సిస్టమ్ చేయకముందే మనమే చేసుకుంటే మనకు బెటర్ అని చెప్పేసి దాని ఉద్దేశం సార్. లేదు మీరు చేసుకోలేదు అంటే బిఎన్బి మాత్రం మెయింటైన్ చేయండి సార్. ఇంపార్టెంట్ ఏంటంటే బిఎన్బి మన వ్యాలెట్ లో ఉండాలి. లేదంటే సిస్టమ్ ఆటోమేటిక్ చేసినప్పుడు మనకు ఎర్రర్లు వస్తుంది. ఎర్రర్ క్లియర్ కావడానికి మళ్ళీ చాలా టైం పడుతుంది అని చెప్పేసి మన లీడర్స్ చెప్తా ఉన్నారు. సిస్టమ్ కూడా చెప్తుంది. ఇది అందరికి ఇంకా చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారేమో. ఈ సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంట్లో మీకు ఒక ఏదైనా ఒక విషయం చెప్తున్నారంటే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి సార్. మీకే తెలుసా లేదంటే మీకేందని చెప్పేసి అలాంటివి మనం మనసులో రాదు. లీడర్ చెప్తున్నా, సిస్టమ్ చెప్తున్నా, అది మన మంచిగా అనుకోండి సార్. పాజిటివ్ ఉండండి, బీ పాజిటివ్. చాలా మంచి అప్డేట్ ఇంకా వస్తున్నాయి సార్ మనకి. బిట్ కాయిన్ రేట్ కూడా ఈ రోజు 55 లక్షలలో ఆల్రెడీ మనకు చూపిస్తుంది. చాలా హ్యాపీ, సంతోషం విషయం. $60,000 60.432 60,600 పైన వెళ్ళింది సార్. ఇది ఇంకా మనకు ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంది. మనము జనవరిలోనే డిసెంబర్లోనే ఈ విషయం మనము డిస్కస్ చేసాం ఒకసారి. దగ్గర 80 lakh పైనే వెళ్ళే అవకాశం ఉందని చెప్పి అనుకున్నాం. అది వాస్తవంగా ట్రావెలింగ్ టైం ఇంకా మనకు 50 days 52 days లో ఉంది సార్. మనకి ఇంకా టైం ఉంది. ఈ లోపు ఇంకా చాలా అవకాశం ఉంది. మదర్ కాయిన్ తో పాటే మనవి కూడా ఇది మనం ప్రతిసారి మన లీడర్స్ మాట్లాడుకునే విషయాలే. దయచేసి అర్థం చేసుకోండి సార్. డైలీ రండి మీటింగ్ కి, మీరు వినండి హ్యాపీగా. దీంట్లో ఎవ్వరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు మేడమ్స్ కానీ మన మోనిక మేడం గారు ఎక్సలెంట్ గా మనకు ప్లాన్ చేస్తున్నారు. మార్నింగ్ టైంలో సుజాత మేడం గారు, రమేష్ సారు, శంకర్ సారు ఆ విధంగా మంచి మీకు అన్ని అప్డేట్ ఇస్తున్నారు. ఈవినింగ్ నైట్ టైం మన లీడర్స్ రాజేష్ సార్ ఉన్నారు, శంకర్ సార్ ఉన్నారు. ఇంకా మీరు రండి, హ్యాపీగా వినండి సార్. ఎవరు కూడా మీకే తెలుసా లేదంటే అనేది అలాంటి క్వశ్చన్ వద్దు సార్. ఇవి మేము విన్నాం కాబట్టి మాట ఇన్నిసార్లు అంటున్నాను. ఓపిక వినండి సార్. మీకు తెలియదని ఎవరన్నా అట్లేదు సార్, అందరు లీడర్సే. కానీ మరొకసారి విందాం, క్లారిటీ తీసుకుందాం. విన్నదాన్ని వినటంలో తప్పులేదు సార్, తెలియని దాన్ని వినటంలో తప్పులేదు. తెలిసిన దాన్ని మళ్ళీ ఒకసారి తెలుసుకున్నందువల్ల మనకు క్లారిటీ వస్తుంది. మీకే తెలిసే కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడలేదని అలాగే కూడా వద్దు సార్. అందరూ మాట్లాడండి, మీ అభిప్రాయాలు షేర్ చేయండి సార్. ప్రతి ఒక్క లీడర్ వాయిస్ వినాలనేది మేము కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్క లీడర్ మీకు తెలిసిన విషయాలు 5 minutes షేర్ చేసుకోండి సార్ టైం ఇచ్చినప్పుడు. ఈ రోజు అప్డేట్ ఉంది కాబట్టి కొంచెం సార్కి ఎక్కువ టైం ఇద్దాం. ఇంకా మనకు క్లియర్ గా నీట్ గా అర్థమయ్యేదని చెప్తాడు. రేపంతా టైం ఉంది సార్. సీడ్ బండింగ్ చేసుకోండి హ్యాపీగా. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ సార్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 2 minutes నాకు అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని చెప్పారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో
చాలా మంది అన్నిట్లో ఉన్నారు, అయినా కూడా థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదు కనీసం. సో ఎప్పుడైనా మనము ఒక లీడర్ వచ్చి మాట్లాడినప్పుడు మనం వాళ్ళకి ఎవరు మాట్లాడినా కూడా సో థ్యాంక్ యూ చెప్పాలి ఖచ్చితంగా. నిరంజన్ సార్ ఉన్నారు సార్, కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ నిరంజన్ సార్. నిరంజన్ సార్ మీరు కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ సూపర్ సార్, సూపర్. వెల్కమ్ సార్. సార్ చాలా కంఫర్టబుల్ గా ఉంటే ముందుగా క్షమించాలి సార్, నేను డైలీ మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నాను. ఎందుకంటే కొద్దిగా కాలేజీలో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇంటర్మీడియట్వి ప్లస్ డిగ్రీవి. డిగ్రీవి అవును సార్, ఈ రోజు అయిపోయాయి, ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఈ రోజు స్టార్ట్ అయినాయి కదా, మావాడు ఈ రోజు స్టార్ట్ అయింది. మావాడు ఒక ఎగ్జామ్ రాయొచ్చింది ఈ రోజు, ఫస్ట్ ఇయర్. మాకైతే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ ఏపీలో. ఓకే ఓకే ఓకే, తెలంగాణలో కరెక్ట్ కదా, తెలంగాణలో ఈ రోజు స్టార్ట్ అయినా ఒక రోజు వెనుక 2 రోజుల తర్వాత అక్కడ స్టార్ట్ అవుతాయి కదా. ఓకే రైట్, ఓకే సార్. ఎస్ సార్, ఎస్ ఈ సార్, బిజీ కంటిన్యూ సార్. షెడ్యూల్ కారణంగా మీటింగ్ కి అటెండ్ కాలేకపోయినాను, క్షమించాలి. అవునవును, అట్లేమి సార్, ఈ రోజు అప్డేట్ చూసారేమో ఇంత రాత్రి బిజీ నుంచి. షెడ్యూల్ లో కూడా ఒక పర్సన్ ని కాలేజ్ కాటికే పిలిపించుకొని ప్లాన్ ప్రజెంటేషన్ దాదాపుగా 4 hours చేశాను సార్. ఆ, మన పివిసి మెటా గురించి చేశాను. అతనితో పాటు ఒక 4 to 10 members వరకు అట్ ఏ టైమే సిస్టంలోకి న్యూ పర్సన్స్ని లాగిన్ చేయడానికి మేబీ సండే కానీ మండే కానీ వెళ్ళే అవకాశం ఉంది సార్. అందరూ కూడా 10,000 తోటి సీడ్ ఫండ్ ప్లస్ టోకెన్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారు, 10,000 తోటి సార్. ఈ బిజీ గ్రేట్ సార్, షెడ్యూల్లో కూడా గ్రేట్. నేను అలాంటి విషయాన్ని అయితే నా 4 గంటల సమయాన్ని కేటాయించి వాళ్ళకి అందరికీ కూడా నేను వాళ్ళు అడిగినటువంటి కూలంకషంగా అడిగినటువంటి డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసి, సార్ మాకు కొద్దిగా సమయం కావాలి సార్, ఫండ్ అరేంజ్ చేసుకుంటాం, ఫండ్ అరేంజ్ చేసుకున్న తర్వాత మేము 10 మంది ఒకేసారి సిస్టంలోకి ఎంటర్ అవుతాం సార్ అని చెప్పి ఒక ప్రామిస్ అయితే చేయడం జరిగింది సార్. నిన్న కూడా కాల్ చేశాడు ఆ సారు, నేను డ్యూటీలో బిజీగా ఉండి వెళ్ళలేకపోయినాను స్వీట్ ఫండ్ చేయడానికి. ఆ స్వీట్ ఫండ్ ప్లస్ టోకెన్ ఫామ్ చేయడానికి ఒకేసారి అందరికీ కలిపి చేద్దామని చెప్పి 2వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చాను సార్. అయితే ఈ అవకాశాన్ని నాకు కల్పించినారు కాబట్టి ఒక మంచి మాటని మన లీడర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్. అది ఒక మోటివేషన్ అనుకోవచ్చు. సమయం యొక్క విలువ, ఎవరు కూడా కాలాన్ని వృధా చేయకూడదు, అలానే గడిచిపోయిన కాలాన్ని నిందించకూడదు. భవిష్యత్తు గురించి మనం ఆందోళన చెందకూడదు. పివిసి మెటాలో ఉంటే మనం ఈ సిస్టంలో మనకి ఉన్నామంటే వర్తమానంలోన భవిష్యత్తులోన రెండిట్లో కూడా సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి తొలతూగే అవకాశం లేకపోలేదు కాబట్టి ఎవరు కూడా కాలాన్ని వృధా చేయకండి. ఎలా అయితే మన వయసు గడిచిపోయిందో ఆ గడిచిపోయినటువంటి వయసు కానీ అలాగే కుళాయి నుంచి కిందికి వెళ్ళిపోయినటువంటి నీళ్ళని తిరిగి కుళాయిలోకి పంపడానికి పాసిబుల్ కాదు, కలువలో కలిసిపోయి ఉంటాయి కాబట్టి. అదేవిధంగా కాలం కూడా గడిచిపోయినటువంటి కాలాన్ని కూడా మనం వెనక్కి తీసుకురాలేం కాబట్టి కాలం విలువ చాలా విలువైనది కాబట్టి అలాంటి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోండి. ప్రతి మనిషికి 24 గంటలే సమయం ఉంటుంది. సిస్టమ్ కూడా మనకి రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారు స్థాపించుకుంటే మనకి రవి అస్తమించినటువంటి సిస్టమ్ని మనకి పివిసి మెటా సిస్టమ్ని మనకి అందించారు. కాబట్టి ఈ వాళ్ళు 200 సంవత్సరాలు మన దేశాన్ని కొల్లగొడితే మనం 200 తరాలు అంటే భావి భవిష్యత్ తరాలకి మనం ఒక అసెట్గా మనం అందించేటువంటి అవకాశం పివిసి మెటా మనకి అందజేసింది. కాబట్టి ఇలాంటి సిస్టంలోకి మనం వచ్చినటువంటి మనం ఉన్నందుకు మనం ఎన్నో జన్మల
పూర్వ జన్మల సుకృతం అని చెప్పి భావిస్తున్నాను. నన్ను సిస్టంలోకి ఆహ్వానించినది డానియల్ సుధాకర్ గారు, మా అప్లైనరు ఫ్రమ్ హిందూపూర్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు. ఈ తక్కువ సమయంలో నేను షేర్ చేసిన విషయం అయితే, కాలాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయమాకండి. దుర్వినియోగం చేస్తే తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి దయచేసి మన లీడర్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు కూడా వృధా చేయకుండా సమయాన్ని ఉన్నటువంటి 24 గంటల సమయాన్ని మనం ఈవినింగ్ అయితే రాజేష్ సారు మనకి కాలం విలువ తెలియజేస్తాడు. మార్నింగ్ అయితే తాటిబొమ్మల శంకర్ సారు 6 నుంచి 9 గంటల వరకు మనకి తెలియజేస్తారు. కాబట్టి ఈవినింగ్ సమయము సారు తెలియజేస్తారు, మార్నింగ్ సమయము శంకర్ సార్ ఇద్దరు తెలియజేస్తారు. కాబట్టి ఎక్కడ పాసిబుల్ అయితే ఈవినింగ్ అటెండ్ కాండి, మార్నింగ్ పాసిబుల్ అయితే మార్నింగ్ అటెండ్ కాండి. అటెండ్ అయ్యి సిస్టమ్ని ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకుండా అందరూ కూడా పాజిటివ్ వేలో ఆలోచించండి. పాజిటివ్ వేలో ఆలోచిస్తే మనం దూరపు కొండలు నునుపు అని చెప్పి అన్నీ కూడా దగ్గరికి వెళ్ళి చూస్తే గుట్టలు. అంటే మన జీవితంలో నెగిటివ్స్ అనేటివి ఉంటాయి, పాజిటివ్స్ అనేటివి ఉంటాయి. ఆ పాజిటివ్ని నెగిటివ్ కోణంలో చూడకూడదు, నెగిటివ్ని పాజిటివ్ కోణంలోనే చూడాలి. సో ఇలా పాజిటివ్గా మనం థింక్ చేయడం మొదలు పెడితే మొత్తం అన్నీ కూడా నెగిటివ్లు కూడా పాజిటివ్లుగా మారే అవకాశం అయితే లేకపోలేదు. సో థ్యాంక్ యూ సార్, ఈ అవకాశాన్ని కల్పించినందుకు. రాజేష్ సార్, ఇందులో ఎవరికైనా మనసు ఇబ్బంది పెట్టినటువంటి మాటలు ఉంటే మన్నించండి సార్. థ్యాంక్ యూ నిరంజన్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు, మంచి విషయాలు తెలియజేశారు. చాలా థ్యాంక్ యూ సార్. 100% టైం అనేది మెయిన్ ఇంపార్టెంట్ సార్. మీరు అన్నట్టుగా నిజంగానే టైం ఒక్కసారి మరి అందుకని చెప్పేసి మనం గడియారం యూజ్ నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు చాలా బాగా చెప్పారు. అందులో విషయం మనం వాచిన కూడా గడియారం అంటే అది కూడా ఎప్పుడు కానీ ఫార్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ లేదు. గడియారం కూడా ఎలాంటి ఉండాలంటే సార్, ఒక్క మాట సార్ మధ్యలో వచ్చినానని, ఆ గడియారం కూడా సోలార్ గడియారం అయితే ఆగిపోదు సార్. సో మన గడియారం అయితే సెల్ వేసుకుంటాము. కొందరు వాచ్లు అయితే సీనియర్ సిటిజన్స్ దగ్గర ఇప్పటికి కూడా వర్క్ అవుతుంటాయి. కీ వాచెస్, అలారమ్స్ కూడా, కీ అలారమ్స్ ఇప్పటికి కూడా వర్క్ అవుతుంటాయి సీనియర్ సిటిజన్స్ దగ్గర. అయితే అలాంటి అవకాశం కాకుండా సోలార్ గడియారం ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆ గడియారం లెక్కన అందరూ కూడా వర్క్ చేయాలని మరొకసారి అందరికీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. ఎందుకంటే మనము సమయంతో నడుస్తాం కనుక, అందుకే సమయం అనేది మన ఎక్కడైనా అంటే దాన్ని ఆగకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అనమాట. సో మంచి విషయం తెలియజేశారు. అప్పుడప్పుడు మనం ఏంటంటే బ్యాటరీస్ అయిపోయి ఒక్కొక్కసారి మనము 1 డే కూడా ఒక్కొక్కసారి మర్చిపోయో లేకపోతే బ్యాటరీ తేలేదనో, సో ఏదో ఒక విధంగా ఒక్కొక్కసారి ఆగే అవకాశం కూడా ఉంటుంది. ఆపకూడదు అనేది 50%. ఎందుకంటే మనం దానికి అనుగుణంగా నడుస్తాం కనుక. ఓకే, సో థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ మరొకసారి విషయాలు మాకు తెలియజేస్తారు ఎప్పుడు వచ్చినా మీరు. సో నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకా చాలా లీడర్స్ ఉన్నారు. వెల్కమ్ సార్, చంద్రశేఖర్ సార్. కంఫర్టబుల్ ఉన్నారా చంద్రశేఖర్ సార్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరి మన ధనమైన శంకర్రావు సార్. ఓకే, చంద్రశేఖర్ వచ్చారు. వెల్కమ్ సార్. హనుమంత్ సార్, మీరు చంద్రశేఖర్ సార్ మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. వెల్కమ్ సార్. మీరు ఫస్ట్ చంద్రశేఖర్ సార్ మాట్లాడతారు, ఆ తర్వాత. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్వైటింగ్ మీ. మంచి అప్డేట్ మనం చూసాం సార్. ఆల్రెడీ ఏపీ తెలంగాణ మీటింగ్ లో అటెండ్ అయిన వాళ్ళకి క్లియర్ కట్ గా అర్థమైంటుంది వాట్ ఈజ్ అప్డేట్ అనేది. బాలసారి కూడా చెప్పారు, అప్డేట్ గురించి వివరించారు. సో అప్డేట్ గురించి ప్రాక్టికల్ గా మనకు కావాలంటే 2-3 తేదీల్లో లేకుంటే 1వ తారీఖు ఈవినింగ్ అంతా మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు మనం చూడొచ్చు ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు జరిగాయి అనేది మనం చూడొచ్చు.
ఇప్పుడు ఒక అప్డేట్ సిస్టమ్ ఏదైతే నోటిఫికేషన్ లాగా ఒక నోట్ రాసి పంపించింది, దాన్ని సార్ వివరించడం జరిగింది. సో యూజర్ వ్యాలెట్ లో ఎవరైనా సీడ్ ఫండింగ్ నుంచి ఎవరైతే రెడీమ్ చేసుకుంటూ వచ్చున్నారో అవన్నీ కూడా టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో యూజర్ వ్యాలెట్ లో ఉంటాయి. ఆ యూజర్ వ్యాలెట్ లో ఉన్న వాటిని వెంటనే సీడ్ ఫండింగ్ అయినా చేసుకోండి, టోకెన్ ఫార్మింగ్ అయినా చేసేయండి. ఇక్కడ సీడ్ ఫండింగ్ లో ఉన్న యూజర్ వ్యాలెట్ లో ఉన్నటువంటిని సీడ్ ఫండింగ్ చేసుకోవాలి. టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో ఉన్న పీవీసీ మెటల్ ఏదైతే ఉన్నాయో టోకెన్ ఫార్మింగ్ చేసేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే సిస్టమ్ ఇచ్చిన అప్డేట్ ప్రకారం యూజర్ వ్యాలెట్, ఈ 2 యూజర్ వ్యాలెట్లు ఉన్నాయి. ఆ 2 యూజర్ వ్యాలెట్ ని సిస్టమ్ తన పరిధిలోకి తీసుకున్నట్టుగా సమాచారం. అంటే యూజర్ వ్యాలెట్ లో ఉన్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో యూజర్ వ్యాలెట్ లో ఉన్నటువంటి అసెట్స్ ని సిస్టమ్ ఆటోమేటిక్ గా సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ చేస్తుందో ఇది క్లియర్ గా తెలుసుకొని మాట్లాడదాం. సో సిస్టమ్ ఆటోమేటిక్ గా చేస్తుంది సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ. సో మన ప్రమేయం ఉండదు. ఇది ఎందుకు చేస్తుంది అన్నది ప్రశ్న. ఎందుకు ఈ అప్డేట్ తీసుకురావాల్సి వస్తుంది అనేది అందరికీ పెద్ద ప్రశ్న. సిస్టమ్ యొక్క విధానాలని మనం ఎవరిని వెళ్ళి క్వశ్చన్ చేస్తాం? ఒక సిస్టమ్ ఒక అప్డేట్ తీసుకొని వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క ప్రయోజనం కొరకే, దాని ద్వారా ఏదో ఒక ప్రయోజనం జరుగుతుంది, ఒక సౌలభ్యం కోసం. క్రిప్టో కరెన్సీలో నేను చెప్పాను కదా, చాలా మార్పులు, కాలానికి అనుగుణంగా మార్పులు తెస్తుందని చెప్పాను. ఇలాంటి అప్డేట్స్ చాలా వస్తాయి. ఫ్యూచర్ లో టెక్నాలజీ పరంగా కానీ ఏ రకంగా తీసుకున్నా కూడా పీవీసీ మెటాను ఉన్నత స్థాయిలో ఉంచడానికి, అభివృద్ధి పరచడానికి ఇలాంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కొంతమందికి చేదు అనుభవాన్ని వస్తాయి, కొంతమందికి ఉత్సాహాన్ని ఇస్తాయి, సంతోషాన్ని ఇస్తాయి. ఎవరికి చేదు అనుభవాన్ని ఇస్తాయో, ఎవరికి ఉత్సాహాన్ని, సంతోషాన్ని, బలాన్ని, శక్తిని ఇస్తాయని కూడా నేను చెప్తాను. కొంతమంది ఈ అప్డేట్ చాలా ఆనందకరంగా ఉంటుంది, సారి చెప్తారు పండుగ వాతావరణం ఉంటుందని. కొంతమందికి ఏంటిది ఇది ఇలా మార్పులు తీసుకొచ్చింది, ఇలా చేంజెస్ తీసుకుంటే ఒకేలాగా ఉంచొచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది. సార్ ఏమన్నారు, వారు మైండ్ అప్డేట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళు వచ్చేటువంటి అప్డేట్కి అనుగుణంగా వాళ్ళు మారరు అని చెప్పారు. అంటే మనం ముందు మన మైండ్ మార్చుకుంటే ఏం సిస్టమ్ ఏమైతే అప్డేట్ ఇచ్చిందో దానికి తదనుగుణంగా మనం నడుచుకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటాం. మనము వచ్చినట్టు మార్పులకు అనుగుణంగా సంసిద్ధంగా లేము అంటే మనం మైండ్ ఇంకా పాత రోజుల్లోనే ఉంది. ఇంకా ఎప్పుడైతే పీవీసీ మెటా వచ్చిందో, ఎప్పుడైతే బిఎన్బి చార్జెస్ లేకుండా ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో అక్కడే ఉంది మన మైండ్, ఇంకా అప్డేట్ కాలా. అక్కడే బాగుంది, సౌకర్యంగా ఉంది అనుకుంటున్నాం. కానీ సిస్టమ్ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటుంది. ఎందుకు వేసుకుంటుంది? సార్ ఏమన్నారు, సందిల్ కుమార్ సార్ ఏమన్నారంటే, ఆయన ఏం చెప్పారు, ఒక చిన్న ఇల్లు, ఒక చిన్న గృహం ఒక చిన్న ఇల్లుని మనం కన్స్ట్రక్షన్ చేయట్లేదు మా సిస్టమ్. ఒక పెద్ద భవనాన్ని నిర్మిస్తుంది. ఆ పెద్ద భవన నిర్మాణం జరిగేటప్పుడు దాని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలో అంత స్ట్రాంగ్ చేస్తుంది. ఇప్పటి నుంచే కమ్యూనిటీని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది అని నేను అంటాను. కరాకండిగా ఓపెన్ గా చెప్తున్నా. ఉన్నటువంటి 2 లక్షల కమ్యూనిటీని, దగ్గర 2 లక్షలు ఉన్న ఈ కమ్యూనిటీని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. ఇది మాత్రం 100% వాస్తవం. కమ్యూనిటీని కాపాడుకుంటూ నీ అసెట్స్ నా అసెట్స్ ను ఎక్కువగా మిస్యూజ్ చేయకుండా ఒక ప్రాపర్ వేలో తీసుకువెళ్తుంది. అది నీకు ఇష్టం లేకున్నా చేస్తుంది. నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది చేయాలి, ఇది జరగాలి. ఎందుకంటే నీ బిజినెస్ నా బిజినెస్, నేను పార్ట్నర్, నేను ఒక భాగస్వామిని, మీరు ఒక భాగస్వామి, మనం అందరూ ఒక భాగస్వాములం. మనము ఏ రకంగానూ మన ముందుకు ఇంతమందిలో 15% రాజేశ్వరం ముందు చెప్పారు, కొంతమంది మాత్రమే యాక్టివ్ గా ఉంటున్నారు. చాలా మంది డల్ గా ఉన్నారు, చలనం లేదు. ఏమవుతుంది అని పైకి చూస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో చలనం లేనట్టు వాళ్ళలో చలనం తీసుకొచ్చింది ఆటోమేటిక్ గా. మీరు చేయలేదు, నేను చేస్తాను. సిస్టమ్ అన్నది ఏమంటే మనం కూడా భాగస్వాములం సార్. ఈ బిజినెస్ మనందరికీ.
సిస్టమ్ అంటే మనమే. సిస్టమ్ అంటే ఎవరో కాదు, మనమే సిస్టమ్ అంటాం. మన అందరం కలిపి ఒక సిస్టమ్. సో మనం బిజినెస్ ని మనమే డెవలప్ చేసుకోవాలి. నువ్వు చేయలేదు, సిస్టమ్ నేను చేస్తానంటుంది. ఎలా చేస్తుందంటే టెక్నికల్ గా చేస్తుంది. దానికి కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుంటూ సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుంటూ చేస్తుంది. ఇది కొంతమందికి నచ్చదని చెప్పాను. ఎవరికి నచ్చదంటే పీవీసీ మెటాల్ రాకముందు సిస్టమ్ ను కొంతమంది, చాలా మంది సార్, నేను ఎంతో ఆశపడి ఇష్టపడి వచ్చాను సార్. నా భార్య నగలు కుదువ పెట్టి నేను డబ్బులు తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఎవరు పెట్టమన్నారు నిన్ను? ఎవరు పెట్టమని? సిస్టమ్ చెప్పిందా మీ వైఫ్ మా గోల్డ్ తీసుకొచ్చి తీసుకురమ్మని, పెట్టుబడి పెట్టమని? అమ్మాయి చదువు కోసం, అబ్బాయి చదువు కోసం నేను పెట్టుకున్న డబ్బులు తీసుకొచ్చి పెట్టాను సార్. ఎవరు పెట్టమన్నారు? నిన్న మనం మాట్లాడుకున్నాం, ఇది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని. నువ్వు రేపు వచ్చేస్తుంది. ఈ రోజు పెడితే ఒక నెలలో, 2-3 నెలల్లో, లేకుంటే ఒక సంవత్సరంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబ్బులు 5 times 10 times వచ్చేస్తుంది మన ఉద్దేశంతో నువ్వు తీసుకొచ్చావు. ఆశపడ్డది ఎవరు? పెట్టింది ఎవరు? మనమే పెట్టాం. ఎవరో సిస్టమ్ వచ్చి నేను పెట్టమని చెప్పలా. సిస్టమ్ ని బ్లేమ్ చేసే వాళ్ళని, సిస్టమ్ ని తప్పుదో వాళ్ళు పెట్టించే తప్పుడు మాట్లాడే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను సార్, అందరిని ఉద్దేశించి కాదు. సో ఎవరిని కూడా సిస్టమ్ కంపెల్ చేయలేదు. నీ ఇష్ట ప్రకారమే నువ్వు బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టావు. ఏమని పెట్టుకున్నావు? చాలా మంది అంటే ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంటుంది సార్. ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఫ్యామిలీ రన్ చేసేటప్పుడు కుటుంబ వ్యవస్థలో ఒక ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసరమైనటువంటి, మనకు అది అవసరం, ఆ డబ్బు కావాలి ఖచ్చితంగా అవసరం. ఈ రోజు కావచ్చు, రేపు ఒక హాస్పిటల్ కోసం కొంచెం ఎక్స్పెన్స్ మనం పెట్టుకుంటాం. ఆ హాస్పిటల్ మనకు చెప్పి రాదు అవసరం ఏది. సో కొంత మొత్తము ఇది ఎకనామికల్ గా తెలుసుకున్న వారు ఖచ్చితంగా ఇది కుటుంబ వ్యవస్థలో కొంత డబ్బులన్నీ పెట్టుకుంటారు. కుటుంబ అవసరాల కోసం కొంచెం దాచుకుంటాం, అది అవసరం. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను రేపు ఎల్లుండో నెక్స్ట్ ఇయర్ కోటీశ్వరుడు అయిపోతానని తెచ్చి నువ్వు పెట్టేసి, అబ్బాయి చదువు కోసం పెట్టిన డబ్బులు తెచ్చి పెట్టేసి, నువ్వు ఇప్పుడు సిస్టమ్ ఇంకా పెరగలేదు, డౌన్ అయిపోయింది, నేను పెట్టినప్పుడు ఇంత పెట్టుకున్నానే, డౌన్ అయిపోయింది అనుకుంటే నువ్వు ఆ డబ్బులు ఎవరు తెమ్మన్నారు? ఎవరు పెట్టమన్నారు? ఇది ఇప్పుడు జరుగుతున్నదంతా ఇదే. ఈ మీటింగ్స్ లో ఎవరైతే నెగిటివ్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బులు తీసుకురావడానికి పెట్టి ఇందులో పెట్టేసి వచ్చేసి డబ్బులు వచ్చేస్తాయని చెప్పి పెట్టి రాకపోయేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. సిస్టమ్ బాగలేదు, వేస్ట్ ఆఫ్ ఇండియా అంటారు. సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి, చాలా ఈ రోజు పెడితే ఒక వారంలోనే డబ్బులు ఇచ్చేసే సిస్టమ్స్ చాలా ఉన్నాయి. ఒకటి క్వశ్చన్ చేసుకోండి. ఈ రోజు ఉంటది, రేపు ఉంటది, 6 నెలల తర్వాత ఉంటది, సంవత్సరం తర్వాత ఉంటది, అదే సిస్టమ్ ఉంటది. 2 సంవత్సరాల తర్వాత ఉంటది, 5 సంవత్సరాల తర్వాత ఆ సిస్టమ్ ఉంటుందా? కనీసం 1 సంవత్సరం తర్వాత నీ సిస్టమ్ లో నువ్వు చేసిన పెట్టుబడి ఆ సిస్టమ్ ఏదైతే ఉందంటున్నావో అది ఉంటుందా, కొనసాగుతుందా? నువ్వు ఎలా నమ్ము పెడుతున్నావు పెట్టుబడి? లక్షల వేలకు ఇందులో నుంచి ఎలా నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావు? పీవీసీ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆ యొక్క అసెట్స్ ని కన్వర్ట్ చేసేస్తున్నావు, స్వాప్ చేసేస్తున్నావు, ఇతర కరెన్సీలో మార్చేస్తున్నావు. ఇది ఎలా నమ్మి పెడుతున్నావు? పీవీసీ అనేది నమ్మమని నేను చెప్తాను, నేను ఇస్తున్నా గ్యారంటీ. ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ గ్యారంటీ ఇవ్వగలరు. అంత ట్రస్టెడ్ క్రిప్టో కరెన్సీలో మనం పెట్టుబడులు పెట్టాము. పెట్టండి, వెయిట్ చేయండి, ఓపికతో ఉండండి. మీరు అనుకున్నది మీ కళలు సాకారం చేసుకున్నటువంటి దిశలో మనం వెళ్తున్నాం సార్. దానికి ఒక టైం పడుతుంది. నిజమే. ఇప్పుడు ఒకటి ఏంటంటే బాగా సక్సెస్ దారిని పోయేటువంటి దారి చాలా ఇరుగ్గా ఉంటుందంట. చాలా ఇరుగ్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. రాళ్ళు, ముళ్ళు అన్నీ ఉంటాయి, రప్పులు అన్నీ ఉంటాయి. కానీ నష్టానికి పోయే దారి, లేకుంటే చెడు మార్గం అంటాం. చెడు మార్గం పోయేది చాలా విశాలంగా అందమైన పూల తోటలాగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, ఆకర్షిస్తుంది అది చెడు దారులు. నువ్వు మంచి వైపు వెళ్తానంటే కూడా ఇది అరే ఇటు వెళ్ళిపోదాం, ఇది చాలా హాయిగా, మనసుకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు చాలా హాయిగా ఉంటుంది నీకు. ఎందుకంటే 10 పెడితే 40 రూపాయలు ఇస్తున్నాడు, ఈ రోజు 1 గంటలో ఇస్తున్నాడు. ఓకే, ఇది చాలా హాయిగా ఉంటది. ఆ దారి ఎక్కడికి వెళ్తుందంటే నరకానికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందంటే ఒక మురికి గుంటలోకి వెళ్తుంది అది. కానీ నువ్వు ఈ రోజు రాళ్ళు, రప్పులు, ముళ్ళ దారులు వెళ్తున్న దారి ఎక్కడికి వెళ్తుంది తెలుసా? ఒక స్వర్గసీమ లాగా ఉంటుంది అది. అలాంటి నీ కళలు సాకారం చేసుకున్నటువంటి స్థలంలోకి నువ్వు వెళ్తున్నావు.
ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ లీడర్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ మీటింగ్ లో కూడా కొన్ని అవసరాల నిమిత్తం పెట్టుకున్నటువంటి డబ్బుని ఇందులో పెట్టేసి రాలేదని ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేరా? నిజంగా చెప్పండి సార్. ఎప్పుడు వస్తుంది సార్, ఎప్పుడు పెరుగుతుంది సార్? ఇదే కదా మన క్వశ్చన్ అంతా. ఎందుకు అనుకుంటున్నాం అయ్యో మనకు అవసరం ఉంది, ఈ డబ్బు ఇక్కడ తెచ్చి పెట్టేసాం ఇందులో. అది జరగట్లా, టైం పడుతూ ఉంది, టైం పడుతుంది, వాస్తవం ఇది. టైం పడుతుంది, నువ్వు అనుకున్నది జరగట్లా. 6 నెలలు నీకు డబ్బులు అవసరము, ఆ డబ్బులు ఇక్కడ పెట్టేసావు. 6 నెలలు అయితే టైం అయిపోయింది. 6 నెలలు వచ్చి అసలు నీ అవసరమైతే ఇప్పుడు కంపల్సరీ నీకు ఆ డబ్బులు కావాలా, ఇందులో తీసుకోవాలని కాలా. నువ్వు అంటున్నావు ఇది వేస్ట్ అని. ఒక బ్రహ్మాండమైన ఒక ఫౌండేషన్ జరుగుతుంది, పునాదులు నిర్మిస్తున్నారు. ఏదో వెదురు చెట్టుతో పోల్చారు, అది చాలా క్లియర్ ఎగ్జాంపుల్. అది లోతుకు వేలు ఎలా దించుకుంటుందో అలాగా పీవీసీ మెటా ఫౌండర్స్ దాని ఫౌండేషన్ అంత డీప్ గా వేస్తున్నారు సార్. నేను చెప్పాను తరాలకు ఇన్కమ్ ఇది ఇస్తుందని. ఒక తరాలకు ఇన్కమ్, తరాల వరకు ఒక బిల్డింగ్ నిలబడాలంటే దాని ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి? ఒక తరాల వరకు ఒక బిజినెస్ ని మనం నిలవాలంటే దానికి ఎంత మంచి స్ట్రాంగ్ బీజం పడాలి. మనం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడే కదా. సో అదే ప్రయత్నంలో మనం ఉన్నాం. అప్డేట్స్ ని స్వాగతించండి సార్. అప్డేట్ చేసేదంతా కూడా ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకొని, నీకు నాకు అర్థం కాదు, అది నీకు అర్థం కాదు. మనకు ఎంతవరకు అర్థం అవుతుంది? మనం 10 లక్షల రూపాయలు పెట్టాం, 2 లక్షలు ఎప్పుడు అవుద్ది, లేకుంటే 3 లక్షలు ఎప్పుడు అవుద్ది, ఇదే మనం ఆలోచిస్తాం. కానీ అది సిస్టమ్ ఫౌండర్స్ వాళ్ళ ఆలోచన అది కాదు. వాళ్ళు మ్యాథమెటికల్ సైంటిస్టులు సార్. వాళ్ళు విజన్ చూశారు. విజన్ అంటే ఫ్యూచర్ వాళ్ళు ముందే చూశారు. వాళ్ళు నీకు నాకు ఏం తెలుసు? డ్యూటీకి వెళ్ళడం తెలుసు, ఇంటికి రావడం తెలుసు, పనికి వెళ్ళడం తెలుసు, మళ్ళీ వచ్చి ఇంటికి వెళ్ళడం తెలుసు, మీటింగ్ చేస్తే మీటింగ్ వినడం తెలుసు. వాళ్ళ ప్రపంచ మార్కెట్ తెలుసు వాళ్ళకి. ఏ క్రిప్టోలో ఏ దేశంలో ఎకనామికల్ కండిషన్ వాళ్ళకి తెలుసు. ఇవన్నీ చాలా ఉంది. ఇవన్నీ ఆలోచించాం మనం. సో ఇవన్నీ తెలుసుకోవాలి. నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టానో నాకు చేతనైనంత వరకు నేను పెట్టబోతాను. కానీ నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ 10 రూపాయలైనా కానీ ఆ డబ్బు నాకు మిగిలంటే నా కుటుంబ అవసరాలకు నిమిత్తం తీరి నేను ఆ డబ్బుతో నాకు ఇంకా అవసరం లేదు. అలాంటి డబ్బు నేను తీసుకొచ్చి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా. ఎందుకు? నా భవిష్యత్తు కోసం, నా బిడ్డల భవిష్యత్తు కోసం. సో అది సార్ క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్ కరెన్సీ, నాట్ ప్రెసెంట్ కరెన్సీ. రేపు టుమారో కరెన్సీ కాదు, డే ఆఫ్టర్ టుమారో కరెన్సీ కాదు. సో అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. అప్డేట్ వచ్చింది, అప్డేట్ ను స్వాగతిద్దాం. అప్డేట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆ అప్డేట్ ఎలా వెళ్తుంది అనేది ప్రాక్టికల్ గా మనము 1వ తారీఖు తర్వాత మనం చూద్దాం. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. మరి మనకి ఎప్పుడు వచ్చిన సార్ చాలా బాగా మనకి చెప్తారు. సో ఈ రోజు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఎస్, ఎక్సలెంట్. దిస్ ద ఎవరైతే అంటే నేను చెప్తాను లాస్ట్ లో ఏంటనేది దాని గురించి మాట్లాడతాను తర్వాత. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వెల్కమ్ సార్ బోరుగు సార్. రాజేష్ సార్ నమస్కారం సార్. కోట వెంకటేశ్వర సార్, చంద్రశేఖర్ సార్, మాట్లాడండి. శంకర్ సార్, అందరికి కూడా నమస్కారాలు సార్. మన తెలంగాణ ఏపీ మీటింగ్ అటెండ్ కావడం జరిగింది సార్. అంతకంటే ముందుగా ఇవాళ మార్నింగ్ నేను 108 USDT తోని సీడ్ ఫండింగ్ చేశా. యూజర్ వ్యాలెట్ లో ఒక 33 ఉంటే అడిషనల్ గా ఇంకా మిగతా పీవీసీ మెటా తీసుకొని సీడ్ ఫండింగ్ మార్నింగ్ చేశా. అయితే మీటింగ్ లో ముఖ్య విషయాలు ఏంటంటే కనెక్ట్ వ్యాలెట్ నుంచి సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. అది ఆటోమేటికల్లీ కాదు, అది మన ఇష్ట ప్రకారమే జరిగింది. సరిపడుతుందా? సార్ వినపడుతుందా? హలో యూజర్ వ్యాలెట్ లో ఒక 33 ఉంటే
అడిషనల్ గా పీవీసీ మీటర్ తీసుకొని సీడ్ ఫండింగ్ మార్నింగ్ చేసే సార్. మీటింగ్కి వెళ్తే మీటింగ్ లో ఒక 2-3 విషయాలు ఏంటంటే కనెక్ట్ వ్యాలెట్ లో ఉన్నటువంటి అది మన ఇష్ట ప్రకారం సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చేసుకోవచ్చు. తర్వాత యూజర్ వ్యాలెట్ లో ఉన్నటువంటి ఆటోమేటికల్లీ సీడ్ ఫండింగ్ లోకి వెళ్తే, కాకపోతే బిఎన్బి మాత్రం కంపల్సరీ అని చంతల కుమార్ చెప్పడం జరిగింది. అలాగే అవైలబుల్ బ్యాలెన్స్ ని కంపల్సరీగా మనం రిడీమ్ చేసుకోవాల్సిందేనట. ఆ విషయాలు చెప్పడం జరిగింది. అలాగే ప్రెడిక్షన్ అన్నాడు. ప్రెడిక్షన్ అనేసి ఇవాళ రేపు ఈ 0.5, 0.48, 0.49 రేటు ఈ 2 days మాత్రమే ఉండొచ్చు. మార్చి 1 నుంచి ఈ యొక్క రేట్లో చేంజింగ్ కూడా కనపడిద్ది. కాబట్టి కంపల్సరిగా మీరు సీడ్ ఫండింగ్ అవి డేటా తీసుకోవటం జరగాలి. ఇది ఓన్లీ నా ప్రెడిక్షన్ మాత్రమే. అది ఈ రేటుకి అందకుండా పోయే ఛాన్స్ ఉందని ఆ ఒక విషయం చెప్పడం జరిగింది సార్. కాబట్టి మిత్రులందరికీ ఎవరి ప్రెడిక్షన్ ఎట్లుంటుందో తెలియదు, కానీ పొజిషన్ చూస్తుంటే ఏ గంటలో ఏ మినిట్లో ఏం జరిగానో మనకు తెలియటం లేదు. కాబట్టి ఇప్పుడు లీస్ట్ లో ఉన్నప్పుడే వాల్యూ తొందరగా పీవీసీ మీటర్ని తీసుకొని ఎసెట్స్ ని లార్జ్ గా ఎక్కువ మొత్తాదులో పెంచుకోవాలని మన యొక్క మిత్రులకి తెలియజేస్తూ సిస్టాన్ని పూర్తిగా నమ్మండి. సిస్టమ్ బిలియనియర్స్ అని అనౌన్స్ చేయడం జరిగింది. సరే, మ్యాక్సిమం అందరూ బిలియనియర్స్ కాకపోవచ్చు. అందులో ఎక్కువ మోతాదులో ఉన్నోళ్ళు బిలియనియర్స్, తర్వాత మిలియనియర్స్, తక్కువ మోతాదులో ఉన్నోళ్ళు కనీసం లక్షల కోట్లకైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి కంప్లీట్ గా మనసు పూర్తిగా సిస్టాన్ని నమ్మి సిస్టమ్ చెప్పిన డైరెక్షన్ లో ముందుకు పోతే అతి తక్కువ సమయంలో మంచి ఉన్నత స్థానంలోకి పోవచ్చు. ఇవాళ ఆ మీటింగ్ లో లాస్ట్కి వచ్చిన మొత్తం మీనింగ్ కూడా అదే కనపడుతుంది. ఇక రాజేష్ సార్ కూడా ఇప్పుడు చెప్పబోయే దాంట్లో కూడా మ్యాక్సిమం కూడా ఆ విధంగానే ఉండొచ్చు అని అనుకుంటున్నా. కాబట్టి మిత్రులందరూ ఈ 2-3 days లోనే ఏం జరిగానో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు టపా కొనుక్కొని ఎసెట్స్ ని ఎక్కువ చేసుకొని హాయిగా సుఖంగా ఉంటారని, ఆర్థికంగా స్థిరపడతారని కోరుకుంటూ ముగిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. మంచి విషయాలు చెప్తారు ఎప్పుడైనా. సో మన వాళ్ళు కూడా ఎక్సలెంట్ థ్యాంక్ యూ చెప్తున్నారు. సో చాలా విషయాలు బయటకు వస్తున్నాయి అప్పుడప్పుడు మనకి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు మంచి విషయాలు వస్తాయి బయటకి ఇలాగే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. పి జమాల్ సార్ ఇందాక హ్యాండిల్ చేశారు కదా, వెల్కమ్ సార్. తర్వాత మనం దానిమల్ల శంకర్రావు సార్తో మాట్లాడదాం. పి జమాల్ సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. వెల్కమ్. కోవిడ్ సభ్యులందరికీ వందనం సార్. మంచి విషయాలు తెలుసుకుంటున్నా, కానీ ఒక విషయం షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు కండక్ట్ చేశాను. ఏపీ తెలంగాణ మీటింగ్ అయితే నేను హాజరు కాలేదు సార్. ఈ రోజు ఉదయం వచ్చేసి మీటింగ్ జరిగేటప్పుడు మా మిత్రుడు ఫోన్ చేశాడు. అన్నా, నీ వ్యాలెట్లో వచ్చేసి 126 ఉన్నాయి, లోపల వచ్చేసి ఎన్ని ఉన్నాయో అవన్నీ కలిపి మనం లోపలికి పంపించుకొని చేసుకుంటే 50% ఆఫర్ ఉందని మెసేజ్ ఇచ్చారు సార్ నాకు. వెంటనే సరే కానీ లేదు చూస్తాను, నేను వస్తున్నాను. నేను 11 గంటలకు అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. ఏమైనా విషయం అంటే ఇది అన్నా ఇలా అంతా సిస్టమ్ వచ్చేసి అప్డేట్ ఇచ్చిందని చెప్పాడు. సరే మంచిదే, చూద్దాం తట్టుకొని మా ప్రయత్నం. మాకు అది ఎలా చేయాలనేది కూడా ఐడియా లేదు. కాకపోతే సుజాత మేడం గారికి వెంటనే ఫోన్ చేయడము, ఆమె స్పందించడము, ఎలా చేయాలా ఏమి అని నిమిషాల తరగతిలోనే 1 సెకండ్ కూడా ఆలస్యం లేకుండానే ఆమె అంతా గైడ్లైన్ ఇస్తా వచ్చింది సార్. నిజంగా ఆమెకు మరి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఓబ్లేసు ఇదంతా నాకు దగ్గర ఉండి చేశాడు.
కానీ 200 మెటాస్ మేము లోపల పెడితే 300 వచ్చాయి సార్ నాకు ఈరోజు. ఆ రకంగా చేసుకోవడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. గతంలో కూడా రోజు ఒక మెటా చూడాలనేది నా ఆశ ఉన్నది. అప్పట్లో నాకు నెలకు ఒక మెటా వచ్చేది. తర్వాత ఇప్పుడు నెలకు ఒక మెటా, డైలీ ఒక మెటా వస్తుంది. 2 మెటలకు కూడా దగ్గరలోనే ఉన్నానని నేను అనుకుంటున్నాను సార్. నా మొత్తం వచ్చేసి 1099 అయినాయి సార్ పైగా. కాకపోతే దరిదాపుల్లోనే ఉన్నాను. తప్పకుండా నేను 2 మెటాలు చూస్తాననే ఆనందం కూడా ఉంది. కాకపోతే బిఎన్బి కట్ అయ్యింది. బిఎన్బి కట్ అయిన దానికి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నేను టోటల్ గా లెక్కేస్తే ఒక 1000 రూపాయల వరకు ఖర్చు వచ్చినట్లే అనిపిస్తోంది. అయినా నాకు 50% ఆఫర్ ఇచ్చింది. 200 పెడితే 300 వచ్చింది. 300 అయినప్పుడు 100 వాల్యూ ఎంత, మన ఖర్చు పెట్టింది ఎంత అని ఆలోచన చేస్తే అది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని మనస్ఫూర్తిగా దీన్ని నమ్ముతున్నాము. సిస్టమ్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఫాలో అవుతున్నాము. మేము చేసింది కరెక్టా కాదా అనేది మాకు తెలియదు. మేడం గారి యొక్క సహకారంతో ఆమె చెప్తుంటే ప్రతి క్షణం అన్నమాట. కనీసం అర్ధగంట పట్టింది. తర్వాత ఇంకొక మిత్రునికి మేము చేయడం వల్ల అనుభవాన్ని చూసుకుని 15 నిమిషాల్లోనే ఇదంతా ఆమె ఏం చెప్పిందో అదంతా మొత్తం ఫిట్ చేసుకున్నాము. దాని ప్రకారం ఇంకొక మిత్రునికి కూడా ఇలాగే చేయడము ఆయన కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇందాక చంద్రశేఖర్ సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో ప్రతి పాయింట్ను అన్వేషిస్తుంటే చాలా ఆయన కరెక్ట్. డబ్బు ఈ రోజు అవసరమని కాదు, ఫ్యూచర్ అవసరం ఉంది దీంతో. నిజంగా సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జమల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ డిసిజన్ సార్. అవును సార్. 2 మెటల్ కాదు సార్, మీరు ఇంకా ఎంతైనా వచ్చేలా చేసుకోండి. సో ఎందుకంటే ఓకే సార్. సుజాత మేడం గారికి మరీ ధన్యవాదాలు సార్. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం. ఈ సందర్భంగా ఆ మేడం కూడా, మన సార్ మేడం కూడా చాలా థ్యాంక్ యూ మేడం. సో సార్కి మంచి మరి మీరు అప్డేట్ ఇచ్చినారు. సో సార్ మాటల్లోనే తెలుస్తుంది ఆల్రెడీ. థ్యాంక్ యూ మేడం. సో 1 సెకండ్. సో థ్యాంక్ యూ మేడం పార్ట్నర్. సో ఈ విధంగా మీరు అసెట్ అనేది మీరు పెంచుకోండి. దిస్ ద ఫ్యూచర్ ఆఫ్ మనీ, డిజిటల్ మనీ, ఫ్యూచర్ ఆఫ్ మనీ. సో 100% ఇందులో మీరు ఓకే. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ కానీ మీరు పూర్తిగా తెలుసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను చెప్తాను కొంచెంగా తెలుసుకుందాం. ఎందుకంటే ఒకే రోజు అయ్యో ఇప్పుడు ఏం అయిపోలేదు మీకు, బట్ మీరు ఏం చేయాలనేది కొంచెం చెప్దాం లాస్ట్ మినిట్ లో. సో వెల్కమ్ సార్, మన దానమైన శంకర్రావు సార్. వెల్కమ్ సార్. మీరు కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. వెల్కమ్. నాకు ఎంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా పివిసి మేటా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. చాలా సంతోషం. వండర్ఫుల్ అప్డేట్ వచ్చింది ఈరోజు. నేను ఇంత తొందరగా ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. నిన్ననే ఒక టాప్ లీడర్, ఒక టోపాజ్ లీడర్కి నాకు నిన్న ఉదయం వాగ్వాదం జరిగిందండి. అది ఏందయ్యా అంటే, ఆయన నా టీము కాదులేండి. ఏం సార్ సిస్టమ్ ఇంత ఇది చేస్తుంది, మనకి డీపీల ద్వారా వచ్చే షీడ్ వాల్యూని కూడా ఆపేసేసి ఏం చేసుకోవాలి సార్, దాంట్లో ఇక ఈడు సార్ అయ్యి గ్యాస్ ఫీజులు విపరీతంగా అవుతున్నాయి, నేనైతే ఇక చేయలేను సార్. చేయనంటే నేను ఆయనకి క్లియర్గా వివరణ ఇచ్చాను సార్. నిన్న ఉదయం జరిగిన సంఘటన సార్. అంటే అంతకుముందు కూడా చాలామంది ఫోన్లు చేశారు. గ్యారెంటీగా సిస్టమ్ నేను ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేశాను. మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్లో కానీ కంపల్సరీగా సిస్టమ్ అవకాశం ఇస్తుందని. కానీ ఇంత తొందరగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్న అతనికి వివరణ ఇచ్చింది ఏంటంటే, నేను సార్ ఎందుకు అలా పెట్టాడు అనేది పూర్తిగా నా మాట ఏనండి. అతనికి నాకు 1 గంట సేపు డిస్కషన్ జరిగిందండి. ఏంటంటే షీడ్ ఫండింగ్లో అనేది యాక్చువల్గా మనం స్టార్టింగ్లో షీడ్ ఫండింగ్ చేస్తే ఆ టోకెన్లు మొత్తం 100% రిలీజ్ అయిపోయినాయండి. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఒక డ్యాములో నీళ్లుంటే ఆ గేట్లు ఇచ్చేస్తే ఆ డ్యాములో నీళ్ళన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఆ డ్యామ్ నిండాలంటే ఏం చేయాలి, మళ్ళీ గేట్లు మూసేయాలి. సేమ్ అట్టాగే ఇక్కడ మనకు సిస్టమ్ 100% టోకెన్స్ మొత్తం రిలీజ్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఈ టోకెన్ ఫార్మింగ్ అనేది దెబ్బతింటదన్న ఆలోచనతో సిస్టమ్ మళ్ళీ దానికి ఒక గేట్ లాగా పెట్టేసేసి మళ్ళీ ఆ డ్యామ్ నిండుతానికి ఒక అవకాశం ఇచ్చింది. అక్కడ కంపల్సరీగా ఏదో ఒక రోజు మళ్ళీ ఆ గేట్లు ఎత్తుతాడండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు ఇచ్చింది అనేది నాకు క్లారిటీ వచ్చిందండి. కారణం ఏంటంటే, అంతకుముందు అంటే మనం ఒక 10,000 పెడితే ఒక 5 టోకెన్లు 10 టోకెన్లు వచ్చాయి. ఇప్పుడేంది రేటు తక్కువ ఉండటం వల్ల ఈ షీడ్ వాల్యూ డీపీల ద్వారా 100 కొడితే 95 వస్తుందో ఇట్లా టోకెన్లు భయంకరంగా పెరిగిపోయింది చాలా మంది లీడర్స్కి. అంటే డ్యాము మళ్ళీ నిండిపోయింది.
డ్యామ్ నిండిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ నేను ఏప్రిల్లో ఎప్పుడన్నా ఎత్తుతాడేమో అనుకున్నాం. ఇప్పుడే రాత్రి రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే నాకు తెలిసి టీం ఉన్నోళ్ళు చాలా అదృష్టవంతులండి, టీం చేసుకున్న వాళ్ళు. ఎందుకంటే బేవత్సంగా టోకెన్ ఫార్మింగ్ జరిగిద్దని మళ్ళీ ఆ రోజే అన్నాడు బిలియనీరు ట్రిలియనీరు అవుతారని. ఇవాళ ఎగ్జాక్ట్లీ చెబుతున్నా, ప్రతి వాళ్ళు కూడా టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిందే, తప్పుకోవటానికి ఎవరికి అవకాశం లేదండి. అన్ని సిస్టమ్ ఎక్కడికక్కడ బేస్మెంట్ కరెక్ట్గా వేసుకుంటూ వచ్చి చిన్న చిన్న మైనస్లు ఉంటే సరి చేసుకుంటూ చక్కగా ఒక ప్లాట్ఫామ్ వేసుకుంటూ వచ్చిందండి. ఇది అర్థం చేసుకోక చాలామంది ఇప్పుడు కూడా టాప్ లీడర్స్కి కూడా అపోహలు, అనుమానాలు. అసలు ఈ పొరపాటును మనం అంతా కూడా ఈ టీం మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని సిస్టాన్ని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి అసలు ఎక్కడ నాకు నిరాశ అనేది, నేను తగ్గినా హ్యాపీయే, పెరిగినా హ్యాపీయేనండి. నేను ఎప్పుడు నిరాశపడను. ఈ తగ్గుతం వల్ల ఎన్ని టోకెన్లను మా వ్యాలెట్లో నిండిపోయినాయి అండి, డ్యామ్ నిండినట్టు. కానీ మా వ్యాలెట్స్ నిండా టోకెన్లు నిండిపోయినాయి. ఇక రేటు పెరుగుతామే తరువాయండి. అసలు ఎక్కడ ఉంటాం కూడా వందలు అంటే ట్రిపుల్ డిజిట్స్ 5 అని అంటున్నారు. కానీ నాకు తెలిసి $5 నుంచి $10 లోపు పెరిగితేనే రోజు డబ్బులేనా సార్ కష్టపడి పని చేసుకున్న వాళ్ళకి. అంత పవర్ఫుల్ సిస్టమ్ సార్. అందువలన చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఈరోజు. అందులో ఉదయమే రాజేష్ గారు వాయిస్ మెసేజ్ వీళ్ళందరూ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సిస్టమ్ అయితే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. సాధ్యమైనంత వరకు ఇక 48 అవర్స్ కూడా లేదనుకుంటా. మీ యూజర్ వ్యాలెట్ లేదన్నా ఉంటే దాన్ని షీడ్ బైండింగ్ చేసుకోండి. ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, సిస్టమే వేస్తుంది. కాకపోతే ఇందాక సెంథిల్ కుమార్ గారు చెబుతూ ఏంటంటే ఏదన్నా ఒక్కోసారి టోకెన్లు గల్లంత అయ్యే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. కాబట్టి ఆ డౌట్ మాత్రం ఎందుకు, కొంచెం ఖర్చు పెట్టుకొని అయినా సరే కంపల్సరీగా ఆ యూజర్ వ్యాలెట్లో ఉన్న టోకెన్స్ని మీరు షీట్ బైండింగ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే రాజేష్ గారు ఇక మంచి సబ్జెక్ట్ చెప్పబోతున్నారు కాబట్టి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన రాజేష్ గారికి, నా పీయూసీ మేట కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు, సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. ఎందుకంటే మీరు ఎవరైతే తోపాజ్ లీడర్కి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మీరు ఎవరికైతే తోపాజ్ థ్యాంక్ యూ సార్. నిజంగానే మీరు నిన్న తోపాజ్ లీడర్కి ఇచ్చారు. నిన్న ఎర్లీ మార్నింగ్ నేను ఒక లీడర్కు మాట్లాడాను సార్. ఇందులో మా సైడు, సో నా టీం కాదు, బట్ ఏంటంటే మీతో మాట్లాడితే మాకు మంచిగా అనిపిస్తుంది. అంటే నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, ఆ సార్ ఉన్న మాటలు అనమాట ఇవి. సో జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టాడు. సో నేను ఆఫీస్లో ఫ్రీగా ఉన్నాను. సో వెంటనే నేనే కాల్ చేశాను. సో ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే మాట్లాడారు. సో ఈ విధంగా ఉంది, సో అండ్ సో నేను అమృతేష్ లీడర్ని. సో నేను 11,000 డీపీ పెట్టుకున్నాను. సో దానికి ఇక్కడ పీవీసీ మీటర్లు వచ్చి కూడా చాలా నిలబడ్డాయి. సరే వీటిని మనకి టోకెన్ ఫామ్, నేనైతే టోకెన్ ఫామ్ ఎక్కువ చేయలేదు సార్, 350 యూనిట్లతో చేశాను అంతే. బట్ ఇక్కడ నా దగ్గర నేను కనీసం ఇప్పుడు నేను ఆశించకుండా వచ్చిన వాటినన్నా నేను టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే నాకు మరి మంచి అమౌంట్ నేను అందులో వచ్చింది నేను చేసుకుంటే బాగుంటుంది కదా సార్, అది ఇవ్వచ్చు అన్నారు. నేను ఇవ్వచ్చు. సో నాకు తెలియదు, యాక్చువల్లీ నాకు తెలియదు, అప్డేట్ అవుతున్న విషయం నాకు తెలియదు. ఇట్స్ ట్రూ, మీ అందరికి చెప్తున్నాను, నాకు తెలియదు ఈ విషయం. బట్ ఇవ్వచ్చు, కొద్దిగా టైం పడుతుంది సార్, వెయిట్ చేయండి, నో ప్రాబ్లం, మీరు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పాను. సో ఆ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇప్పుడు సార్ కదా ఇది ఒక సార్తో డిస్కషన్, ఏంటి సార్ ఇది ఏం కథ అన్నట్టు ఇచ్చారు కదా. సో ఏంటంటే ఇది ఒక మంచి అవకాశం ఎవరికి అంటే, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వ్యాలెట్లలో చూసుకుంటేనే ఒక్కొక్క వ్యాలెట్లో 200, ఒక వ్యాలెట్లో 300, ఒక వ్యాలెట్లో 500 ఈ విధంగా ఉన్నవి. సో అలాంటప్పుడు ఒక్కొక్కరికి వేలల్లో ఉన్నాయి ఇది టోకెన్ ఫార్మింగ్ లో రిలీజ్ అయిన అవైలబుల్లో. బట్ ఏంటంటే తను బిఎన్బికి భయపడకున్నా కూడా రోజు ఎన్ని తీసుకోవాలి, లెక్క ప్రకారము ఓన్లీ 5 మాత్రమే తీసుకోవాలి. మన ఎన్ని ఉన్న దగ్గర ఒక వ్యాలెట్లో 1000, ఒక వ్యాలెట్లో 2000, ఒక వ్యాలెట్లో 3000. సో ఈ 5 అయితే ఎప్పుడైపోవాలి, అదొకటి. తర్వాత మీకు ఇంకొకటి టోకెన్ అప్పట్లో మనం సీడ్ ఫండింగ్ చేసుకోండి, సీడ్ ఫండింగ్ కొంతమంది లక్షల్లో, కొంతమంది కోట్లలో చేసుకున్నారు. అయ్యో నేను సబ్జెక్ట్కి వెళ్తున్నాను అనుకుంటున్నాను, వెళ్ళకూడదు, ఇంకా కొంతమంది లీడర్తో మాట్లాడదాం అనుకున్నాను.
సో సరే, నేను ఇప్పుడు కొద్దిగా బయట ఉన్నాను కదా, నేను ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాను. సో మాట్లాడతాను ఒక 5 నిమిషాల తర్వాత. ఇంకొక 5 నిమిషాలు ఎవరైనా షేర్ చేయండి, నేను మొత్తం మీకు స్క్రీన్ షేర్ చేస్తూ మాట్లాడతాను. ఎందుకంటే నేను నడుచుకుంటూ స్క్రీన్ షేర్ చేయలేను కనుక. సో కరెక్టేనా సార్? శంకర్ సార్, దానిపై శంకర్ సార్. కరెక్ట్ సో కరెక్ట్. సో వెల్కమ్ సార్. ఇంకా ఎనీ సార్ దగ్గుపాటి శ్రీనివాసరావు సార్ ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఏంటి సార్? ఎస్ సో పివిఎస్ ఇంజనీర్ సార్ ఉన్నారు, గరికపాటి శ్రీనివాస సార్ ఉన్నారు. సో ఇంకా మన కాసిరెడ్డి వి సుబ్బారెడ్డి సార్ ఉన్నారు. సో ఓకే, మీరు శ్రీనివాస సార్, గరికపాటి వెల్కమ్ సార్. ఒక్క నిమిషం సార్కు అడ్మిట్ ఆప్షన్ సార్ నాకు కనబడలేదు, చూస్తున్నాను సార్. ఒకసారి ఎంజాయ్ చేయండి సార్, మీరు కంఫర్టబుల్గా ఉంటే. ఓకే, సో ఇక్కడ మనకి ఏకే ప్రసాద్ సార్ ఉన్నారు. సో అంతలోపల నేను గరికపాటి సార్కి అడ్మిట్ ఆప్షన్ ఇస్తాను. ఏకే ప్రసాద్ సార్, మీరు కంఫర్టబుల్గా ఉంటే వెల్కమ్ సార్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మన తాటిపంలో శంకర్ సార్ ఉన్నారు. వెల్కమ్ సార్. కంఫర్టబుల్గా ఉంటే గుడ్ ఈవినింగ్. నేను కొంచెం జర్నీలో ఉన్నాను. ఓకే సార్, ఓకే సార్, జర్నీలో ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ తాటిపంలో. ఓకే సార్, వెల్కమ్ తాటిపంలో శంకర్ సార్, కంఫర్టబుల్గా ఉన్నారా? వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు కోవిడ్ బృందానికి, రాజేష్ సార్కి ప్రత్యేకమైన ధన్యవాదములు. సో ఆల్ పల్వాన్ ఫ్యామిలీ, పివిసి మెటా ఫ్యామిలీ లీడర్స్ అందరికీ ధన్యవాదములు. ఇంత మంచి సిస్టంలో మనం అందరం ఉన్నాం, అంత చక్కగా అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటా ఉన్నాం. సో అందరికీ వండర్ఫుల్గా, ఎందుకంటే ఇంత హ్యాపీ మూమెంట్ అనేది ప్రతిసారి అప్డేట్ వచ్చినప్పుడల్లా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. సో అందులో ఇది ఒకటి వండర్ఫుల్ మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మొన్న సిస్టము బంద్ అయినప్పుడు అంటే సీడ్ ఫండింగ్ లో నుంచి వచ్చిన వాటిని యూజర్ వ్యాలెట్ లో ఏదైతే మనం చేసుకుంటున్నామో దాన్ని టోకెన్ ఫార్మింగ్ కి కనెక్షన్ లేకుండా చేయడం వల్ల చాలా మంది అడిగారు, అయ్యో నాకు సీడ్ ఫండింగ్ చేసుకుంటున్నాను కదా, రిలీజ్ అవుతున్నాయి కదా, వీటిని ఏం చేయాలి, సీడ్ ఫండింగే చేయాలా, మళ్ళీ సీడ్ ఫండింగే చేయాలా, టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం లేదా అని చాలా మంది అడిగారు. అప్పట్లో అడిగేటప్పుడు సిస్టమ్ అప్పుడు ఏమన్నారంటే అందరూ ఎవరికి ఏం చెప్పకుండానే డైరెక్ట్ సిస్టమే చేసేసింది అని చెప్పారు. కానీ ఇక్కడ సిస్టము ఈ రోజు ఏం చేసిందంటే మీకు ముందుగానే ఒక 2 days బిఫోరే అనౌన్స్మెంట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని అక్కడ మీరు క్లియర్ కట్ గా అర్థం కావాలని 2 days టైం ఇచ్చి మనకు సిస్టమ్ అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. అంటే అక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటిదంటే మనము ఏదైతే మాట్లాడుకుంటున్నామో, ఏదైతే మన మనసులో అనుకుంటున్నామో, బయటకి మాట్లాడుతున్నామో, మీటింగ్లలో వచ్చి లొల్లి పెట్టుకుంటున్నామో, ప్రతి ఒక్క విషయం కూడా సిస్టమ్ వింటుంది. అదొక్కటి మనం గుర్తించాలి. సిస్టమ్ విని సిస్టమ్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే అవసరమో, ఏదైతే కంపల్సరీ దాన్ని అర్థం చేసుకుని ఆ సిస్టమ్ అనేది దాన్ని అప్డేట్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది. చాలా రకాలుగా ఎంతో మంది ఎన్నో రకాలుగా సిస్టమ్ని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ సిస్టమ్ ఎవరికి ఏ టైంలో ఎప్పుడు ఇవ్వాలో మాత్రమే ఆ టైంలో మాత్రమే ఇస్తుంది. సో మనకు ఫస్ట్ నుంచి మనకు పివిసి మెటా సిస్టమ్ రాకముందు పల్వైన్ సిస్టంలో ఉన్నప్పటి నుంచి కూడా ఏది ఇచ్చినా కానీ మనకు ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది. అది దాన్ని ఎవరైతే కరెక్ట్గా ఫాలో అయ్యి సిస్టమ్ తోటి కనెక్ట్ అయ్యి ఉండి సిస్టమేటిక్గా పనిచేసుకుంటున్నారో వండర్ఫుల్గా వాళ్ళు చాలా ఇన్కమ్ అనేది వాళ్ళు రీచ్ అవుతా ఉన్నారు. వాళ్ళ గోల్స్ను కూడా ఫుల్ఫిల్ చేసుకుంటా ఉన్నారు. సో ఇంత మంచి సిస్టంలో ఉన్నందుకు మనందరం అదృష్టవంతులమే. సో ఇక్కడ సిస్టమ్ గురించి మనకు అప్డేట్ గురించి రాజు సార్ ఇప్పుడు క్లియర్గా చెప్పడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పటి వరకు షేర్ చేసుకున్న ప్రతి ఒక్క లీడర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. మా బాల నరసింహులు సార్ కానీ, చంద్రశేఖర్ సార్ కానీ, దానపైన శంకర్రావు సార్ కానీ ప్రతి ఒక్కరు చాలా. ఇప్పుడు విజయభాస్కర్ సార్ మనకు
ఏపీ తెలంగాణ మీటింగ్లో విజయభాస్కర్ సారు, జమలారాం సారు, మనకు శివ సారు, సెంథిల్ కుమార్ సారు, చాలా మంది చాలా రకాలుగా వండర్ఫుల్ గా సిస్టమ్ గురించి అయితే అయినా కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు, మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇంకా చాలా మంది క్వశ్చన్ అడుగుతా ఉన్నారు, వై యు ఆర్ అంటే తెలుగులో మీరు ఎందుకు సిస్టమ్ గురించి చెప్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు. ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా మీరందరూ ఎందుకు సిస్టమ్ గురించి చెప్తా ఉన్నారు అంటే అక్కడ జవాబు చెప్పడానికి అసలు జవాబు రావట్లేదు, మాటలు రావట్లేదు. మీరు ఎన్ని రోజుల నుంచి సిస్టంలో ఉన్నారని చెప్తే వాళ్ళు స్టార్టింగ్ నుంచి సిస్టంలో ఉన్నారు, ఇప్పటి వరకు కూడా సిస్టమ్తోనే కనెక్ట్ అయి ఉన్నారు, సిస్టంలో నుంచి డబ్బులు ఎర్న్ చేసుకుంటున్నారు, వాడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ అదే, సిస్టమ్ గురించి మీరు ఎందుకు చెప్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు. సార్ దానికి సమాధానం చెప్పలేకపోయినాం. చాలా అది అంటే క్లిష్టమైన ప్రశ్న ఏం కాదు, సమాధానం చెప్పచ్చు. కానీ అక్కడ మన ఏదంటే ఆవేశం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత మంచి సిస్టంలో ఉన్నాం, ఇంత మంచిగా క్లారిటీగా సమయాన్ని వెచ్చించి ఇంతమంది లీడర్స్, ఇంత మంచిగా మనకు తెలుగు పీపుల్ అలా నిజంగా చెప్పాలంటే ఈ ఫ్యామిలీలో మన తెలుగు ఫ్యామిలీలో ఇంత మంచి లీడర్స్ ఉన్నారు అంటే మన ప్రపంచంలో ఏ సిస్టంలో ఉండరు అనుకుంటా సార్. ఎందుకంటే అసలు వాళ్ళ పని ఏంటిది, వాళ్ళ పని వదులుకొని మనందరి గురించి మనం బాగుపడాలని మనకు అన్ని విషయాలు అర్థం చేసుకొని మనకు వివరించడానికి వస్తున్నారు అంటే వాళ్ళకు నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ పల్లు అండ్ ఫ్యామిలీ ద్వారా ఇంత మంచి లీడర్స్ తోటి మనం ఫ్యామిలీలో ఉన్నాం. సో అదొక్కటి గుర్తుంచుకున్నట్టయితే వాళ్ళకి ఆ మాటలు రావు. అక్కడ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ సిస్టంలలో పనిచేసి ఆ డిఫరెంట్ సిస్టమ్ తోటి మన సిస్టమ్ను కంపేర్ చేయడం వల్ల వాళ్ళకి అక్కడ తారతమ్యాలు కనబడతా ఉన్నాయి. గుర్రానికి గంతలు కట్టినట్టు ఒకటే గంతలు కట్టుకొని గుర్రము ఎందుకు దానికి గంతలు యజమాని ఎందుకు కడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్ళాలి, నీ గోలు గమ్యం ఏందో చూసుకోవాలి అనే దాని గురించే ఆ యజమాని ఆ గుర్రానికి గంతలు కడతాడు. మనకి ఇక్కడ యజమాని ఎవరు లేరు, మనమే యజమానులు కాబట్టి మనమే గంతలు కట్టుకొని మనం గమ్యం చేరడానికి స్ట్రైట్ గా వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్టయితే ఈ డౌట్స్ రావు, ఈ నిరాశలు ఉండయి, డిసప్పాయింట్లు ఉండయి. మనం డిఫరెంట్ సిస్టంలలో జంప్ అవుతా ఉంటాం, అటు దునుకుతాం, ఇటు దునుకుతాం, ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు, ఎక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు. కాబట్టి ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ లేదో, ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో దానిపైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చిన్నప్పుడు నేర్చుకున్నాం సార్. ఇప్పుడు మనము ఒక రైతును చూసుకున్నాం అనుకోండి, 2 ఎద్దులు వెళ్తా ఉంటాయి. 2 ఎద్దులలో ఒక ఎద్దు మంచిగా నడవది, ఒక ఎద్దు మాత్రం మంచిగా నడుస్తూ ఉంటది. ఆ మంచిగా నడిచే ఎద్దునే ఆ రైతు దాన్ని కొడతా ఉంటాడు, ఎందుకంటే మంచిగా నడవని ఎద్దును ముందుకు తీసుకెళ్ళడానికి. సో ఇదే పరిస్థితి మనకు కూడా ఆ అనుభవంలో ఇక్కడ జరుగుతూ ఉంది సార్. మనది సిస్టము స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్తుంది కాబట్టి మన సిస్టమ్నే టచ్ చేస్తూ ఉంటారు. టచ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏమైతే అంటే దీనికి ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి సాటిస్ఫాక్షన్, క్వశ్చన్ కు ఆన్సర్ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు కూడా మనని ఫాలో కావడానికి అదొక ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళు మనని ఫాలో కావడం కొరకు మాత్రమే మనని తట్టుతూ ఉంటారు. సో దానికి కూడా మనం కూడా ఎలాంటి కోపాలకు కానీ ఎలాంటి నిస్పృహలకు కానీ వెళ్లకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నిదానంగా సమాధానం ఇవ్వడానికి అందరం సిద్ధపడాలి. సో ఇక్కడ మనకు సిస్టంలో ఉన్న లీడర్స్ అందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో వండర్ఫుల్ గా మనకు ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ సమయాన్ని, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మనకు ప్రతి ఒక్కరు ఎలాంటి నిరాశకు చెందనివ్వకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా మనకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. సో థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్ వచ్చారు. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. గ్రేట్ సార్, గ్రేట్, థ్యాంక్ యూ. యాక్చువల్లీ సార్ రాజేష్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కాసిరెడ్డి విశ్వరెడ్డి సార్, వెల్కమ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇప్పుడు మాట్లాడినటువంటి నాకు క్రిప్టో కరెన్సీ మరి ట్రస్ట్ వ్యాలెట్ గురించి, పివిసి మెటా గురించి, బిఎన్బి గురించి,
తర్వాత అద్భుతంగా నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మరి తాటిపాంటి శంకర్ సార్ గారికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ పివిసి మెటాలో ఉన్నటువంటి అందరి మహానుభావులకి కృతజ్ఞతలు. మరి మన పివిసి మెటాను అందరూ మరి మహానుభావులు. అందరూ మహానుభావులు సార్. కాబట్టి ఈ యొక్క పివిసి మెటాలో పెరలవీన్లో అందరం ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇక్కడ ఏ రాష్ట్రం వాళ్ళమో ఏ ఊరు వారమో తెలియదు, కానీ ఏ తల్లి పుట్టిన మరి బిడ్డలమో ఈనాడు ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఉన్నట్టుగా ఉంది సార్. ఇలాంటి సంబంధాన్ని క్రియేట్ చేసినటువంటి మన పివిసి మెటా క్రియేటర్ డాక్టర్ డానియల్ జాన్సన్ గారికి, దేవదేవునికి, డానియల్ జాన్సన్ ద్వారా ఇచ్చినటువంటి పివిసి మెటా కుటుంబ సభ్యులకి, పెద్దలకి మరి అందరికి కూడా కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటాను సార్. సార్ నిజంగా మన పివిసి మెటా ఎలాగా నేను పోలుస్తున్నానంటే, నీటి బుడగ వేరు, నీటి ఊట వేరు. నీటి బుడగ వర్షం పడినప్పుడు అప్పుడప్పుడే పుడుతుంది, టపక్క వెళ్ళిపోతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి వేల క్రిప్టో కరెన్సీ సిస్టాలు వచ్చినాయి, అవన్నీ నీటి బుడగ వల్ల వెళ్ళిపోయినాయి సార్. మన పెరల్విన్ గానించి ఇప్పటి వరకు పివిసి మెటా వరకు ఇది నీటి బుడగ కాదు, నీటి ఊట. నీటి ఊట అది బుగ్గని బుగ్గలు వస్తూ అద్భుతంగా పొంగుతూ కాలవల వలె పారిపోతూ ఆ నీళ్లు పారుతూ ఉన్నప్పుడు జంతువులు, పక్షులు, పొలాలకి అన్నిటికీ అద్భుతంగా అవసరాలు తీర్చుకుంటారు. నీటి దాహం చాలా వండర్ఫుల్. అలాంటిది మన పివిసి మెటాగా ఉన్నది సార్. ఇప్పుడు అద్భుతంగా సార్. ఇంకా మనం చూస్తే మన పివిసి మెటా దేంతో పోల్చుకోవచ్చు అంటే, అనేకమైనటువంటి వృక్షాలు, చెట్లు, పొలాల్లో మొలిసేటి అప్పుడే మొలిసి అప్పుడే ఎండిపోయే గడ్డి పరకలు ఉంటాయి, గడ్డి పువ్వులు ఉంటాయి. కానీ కొన్ని చెట్లు కూడా అప్పుడే కొన్ని దినాలు మొలిసి, కానీ ఎదురు చెట్టు ఉందే సార్, ఆ చెట్టు కనీసం మొలక రావాలంటే మినిమం బయటకు రంటే 3 సంవత్సరాలు పడుతుంది సార్. కానీ ఆ చెట్టు మొలక రాదని పక్క చెట్లన్నీ ఎదిగింటాయి. ఈ మొలక రాలేదని చెట్లన్నీ చూస్తూ ఉంటాయి, నువ్వు రాలేదు అంతే అయిపోయిందని. కానీ ఎదురు చెట్టు మొలక అనేది భూమిలో నుంచి పుట్టుకుంటూ వస్తుంది, కనిపించదు. అది 3 సంవత్సరాల తర్వాత మొలక వచ్చి ఆ తర్వాత ఊహించలేనటువంటి మహావృక్షం అయిపోతుంది ఎదురు చెట్టు. అలాంటిది మన పివిసి మెటా సార్. తర్వాత చెరువులలో గుంతల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చేపలు, గుంతలు లాంటివి కొన్ని శిష్టాలు ఉన్నాయి. మన పివిసి మెటా ఎలాంటిదంటే, సముద్రంలో చేపలు ఉత్పత్తి అయినట్టుగా మన పివిసి మెటా అద్భుతంగా సీడ్ ఫండింగ్ లో, టోకన్ ఫార్మింగ్ లో, అద్భుతంగా వ్యవసాయం అనే దాంట్లో అద్భుతంగా ఉత్పత్తి అవుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో మరి మంచి ఎగ్జాంపుల్ తో మనకు మంచి విషయాన్ని థ్యాంక్ యూ సార్. సార్ మనకు విషయాలు తెలియజేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో మీ మాటలు వింటుంటే థ్యాంక్ యూ మాకు సార్. ఇంకా థ్యాంక్ యూ సార్. వినాల ఆశ కలుగుతుంది. రియల్ సార్. సో ఎగ్జాంపుల్ తీసుకొని అర్థమయ్యే అవకాశం ఉంటుంది అందరికి. సో అందుకే మీ ఎగ్జాంపుల్ కూడా చాలా మాకు ఎందుకంటే అతుకుంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ. ఇప్పటిదాకా లీడర్స్ అందరూ ఎవరైతే సెట్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి ఇంకొక సార్తో మాట్లాడాల్సింది నేను. సుధాకర్ సార్ మీరు ఒక 1 or 2 minutes మాట్లాడండి సార్. సుధాకర్ మన సార్ కనిపిస్తుంది, సుధాకర్ సార్తో కూడా మాట్లాడి తర్వాత నేను మాట్లాడి వైండ్ అప్ వెళ్తాను. ఇంపార్టెంట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటుందా లేదంటే మాత్రం వైండ్ అప్ తీసుకెళ్తాను. సార్ మీరు సుధాకర్ సార్తో సార్ మీరు కంఫర్టబుల్ ఉంటే వెల్కమ్ సార్. సుధాకర్ సార్ చూసాను సార్ని 1 minute చూస్తున్నాను నేను. ఎస్ సుధాకర్ సార్. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్. వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సుధాకర్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ నరసింహులు సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈరోజు ఇక శుభవార్త నిజంగా చాలా ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే నేను మార్నింగ్ గ్రూప్లో చూస్తేనే సిస్టమ్ నిజంగా ఏది చేసినా, ఒక తల్లి తన బిడ్డకు ఏది చేసినా నిస్వార్థంగా చేస్తుంది.
ఎందుకంటే తల్లి యొక్క ప్రేమలో కల్మషము ఉండదు. అదే విధంగా ఈ యొక్క పీవీసీ మెటా సిస్టమ్ యొక్క విధానం ఇప్పటి నుంచి కాదు, 2015 నుంచి నేటి దాకా ఎప్పుడూ కూడా సిస్టాన్ని నమ్మి వచ్చిన వ్యక్తి, అంటే దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా దాన్ని దాని రకరకాలుగా అభివర్ణించే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా ఆ టేస్ట్, ఆ యొక్క అనుభూతి కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా సిస్టమ్ గురించి నెగిటివ్ థాట్లో ఉండబోడు. ఎందుకంటే ఆనాటి నుంచి నేటి దాకా కూడా సిస్టమ్ ప్రతి పర్సన్కి కూడా, ఎందుకంటే తల్లి ప్రేమ ఎట్లుంటుందంటే అందరికీ సమానంగా తల్లి ప్రేమిస్తుంది. ఆ విధంగా సిస్టాన్ని ఎవరైతే బిలీవ్ చేసి నేటి వరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సిస్టమ్ మనకి ఆల్రెడీ ప్రామిస్ చేసింది, మిమ్మల్ని బిలినియర్గా నేను చూస్తానని చెప్పేసి సిస్టమ్ ఇచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో మంది దాన్ని ఆ యొక్క వ్యవసాయ రంగంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఈ రోజుకే సమ్ ల్యాక్స్ లో సంపాదించిన వాళ్ళు కూడా మన కళ్ళెదుటుగా ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క వ్యవసాయ రంగంలో పాల్గొనలేదో వాళ్ళకి ఇన్కమ్ అనేది రాలేదు. కాబట్టి ఎందుకంటే కష్టే సాహస లక్ష్మి అన్నారు, ఎక్కడైతే కష్టే ఫలి అన్నారు. ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ వ్యక్తి నిజంగా జీతానికి పాత్రుడు. ఈరోజు ఒక పొలంలో మనం వెళ్ళామనుకోండి, పని చేసామనుకోండి, ఒకవేళ ఈ రోజు ఆయన కూలి ఇవ్వకపోయినా వారమైనా, నెలైనా, సంవత్సరానికైనా ఖచ్చితంగా ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని, కూలిని ఆ వ్యక్తి ఇవ్వాలి. అది ఒక నిబంధన, అంతే, అది రూల్. ఆ విధంగా ఎవరైతే ఈ యొక్క పీవీసీ మెటాలో వ్యవసాయంలో పాల్గొని వర్క్ చేసుకుని ముందుకెళ్తారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ ఈజ్ సక్సెస్, ఇంకా దాంట్లో సందేహమే లేదు. నిజంగా ఇంకొకటి చూస్తే రాజేష్ సార్, ఇంకా నాకు రిలీజ్ అయ్యేటువంటి దీన్ని చూస్తే 2000 క్రాస్ అవ్వడానికి 2 years పట్టింది సార్. రెడీమ్ అయ్యేటువంటి ఈ యొక్క డీపీల నుంచి రెడీమ్ చేసుకుంటూ వస్తే 2000 క్రాస్ అవ్వడానికి 1 year కంప్లీట్ పట్టింది. ఎప్పుడైతే మనకి ఈ వాల్యూ తగ్గింది అని ఎంతో మంది బాధపడుతున్నారు, కానీ నిజంగా నాకు ఎప్పుడైతే ఇంకా ఇట్లానే ఉంటే మేలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మార్చి నెలలో దాదాపు రిడీమ్ కొడితే నాకు 1030 కాయిన్స్ ఈ రోజు కలిసాయి సార్. ఇంకా రేపు రిడీమ్ చేయాలా. 1030 కాయిన్స్ విత్ ఇన్ 1 month లో నాకు యాడ్ అయ్యాయి. స్టేకింగ్ లో 2000 కలిసేదానికి సంవత్సరంన్నర పట్టింది సార్. ఈ విధంగా సిస్టాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో నిజంగా దేనికోసమైతే మనం బాధపడ్డామో, దేనికోసమైతే అహర్నిశలు మనము, ఎందుకంటే రాత్రనక పగలనక పని చేస్తూ ఆ చదివిన చదువుకి చేసే పనికి పొంతం లేకుండా మనసాక్షిని చంపుకొని ఎంతో మంది పనులు చేస్తున్నాం. నిజంగా సిస్టాన్ని నమ్మి బిలీవ్ చేసి మనం చేయవలసిన పని చేసుకుంటూ వెళ్తే నిజంగా రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు పీవీసీ మెటా ప్రతి ఒక్కరికి అందిస్తుందని నిజంగా నేను హార్ట్ఫుల్ గా నమ్ముతూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాజేష్ గారికి, విన్న మీ అందరికి కూడా నా మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ క్లోజ్ చేస్తుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. మరి షేరింగ్ మీరు ఎప్పుడు వచ్చినా మేము ఎప్పుడు ఉంటాను. మీరు 2 మాటలు మాట్లాడినా కూడా బూస్టింగ్ అనమాట. సో ఆ విధంగా ఉన్నాయి. ఇట్స్ రియల్ కనెక్టివిటీ, మనం కనెక్ట్ అయ్యాం వల్ల. సో థ్యాంక్ యూ సార్. సో మీ పార్ట్నర్స్ అందరికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు షేర్ చేసుకున్న లీడర్లకి, వింటున్న పార్ట్నర్స్ కి, వింటున్న లీడర్స్ కి, ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు. సో ఇదేంటంటే ఇక మన ఈ రోజు అప్డేట్ వచ్చిందని ఆల్రెడీ మనం తెలుసుకున్నాం, రైట్? సో ప్రతి ఒక్కరు, ఎందుకు నాకు చెప్పడం పెద్ద పని కాదు. స్టార్టింగ్ నేను ఇప్పటిదాకా కూడా ఒక 1 hour మాట్లాడినా కూడా మరి అంత అప్డేట్ మనకు రావడం జరిగింది, అంత మంచి అప్డేట్ రావడం జరిగింది. సో ఎందుకంటే అది పూర్తిగా ఒకసారి ఒక 10 నిమిషాలు, అర్ధ గంటలో మాట్లాడితే అయిపోయేది కాదు. సో అంత పెద్ద అప్డేట్. సో కొంతమందికి ఇది కాదు ఈ అప్డేట్ కూడా, అలా కూడా అనిపిస్తుంది మనకి. ఇందాక ఇది మన తో మన అప్డేట్ గాంధీ ఏదైనా అప్డేట్ వస్తే ఆ అప్డేట్ సహకరించకపోయేసరికి ఏమవుతుంటే ఏది వచ్చినా కరెక్ట్ కాదు అనే ఒక తోవలో మనం ఉంటాము.
ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏంటంటే అందరూ పరిశ్రమ అవుతున్నారు. ఇక్కడ స్క్రీన్ చూడండి. ఇదేంటంటే ఇక్కడ పీవీసీ, యూఎస్డిటీ సంథింగ్ ఉన్నాయి కదా. ఇక్కడ పీవీసీలు మీరు ఎన్ని వేలు లక్షల పీవీసీలు పెట్టుకున్నా వీటికి మీరు భయపడాల్సిన పని లేదు. ఇది కన్ఫర్మేషన్. ఈ ప్లేస్ లో మీరు ఎన్ని పీవీసీలు ఉన్నా కూడా మీకు టెన్షన్ అక్కర్లేదు. ఏ అసెట్ మీరు పెట్టుకున్నా కూడా ఈ వితౌట్ పర్మిషన్ ఎక్కి వెళ్ళదు. ఇది సిస్టమ్ కనెక్టివిటీ చేసుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అప్డేట్ ఇది తీసుకోండి మీరు. సో ఎవరెవరైతే రోజు అడిగారో దానికి మొదటిగా మీకు ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇది బయట వ్యాలెట్, కొంతమంది డాష్ బోర్డ్ అంటే అర్థమవుతుంది, కొంతమందికి మెయిన్ వ్యాలెట్ అంటే అర్థమవుతుంది, కొంతమంది డాష్ బోర్డ్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, నాకే ఎలా అవుతుందో మీ అందరికి ఎలా వస్తుంది కన్ఫర్మ్ చేయండి. బ్రేక్ అవుతుంది సార్, అందరికి బ్రేక్ అవుతుంది. అవునవును, కరెక్ట్. ఒక్క నేను చేస్తాను. అందరికి అవుతుంది, అందరికి అవుతుంది, అర్థమైంది. నేను వేరే నెట్వర్క్ లో ఉన్నాను, సో దానివల్ల అట్లా అయింది. 1 minute సార్. అందరు వాయిస్ రావట్లేదు సార్. రావట్లేదు సార్. ఓకే, ఇప్పుడు వాయిస్ రావట్లేదు అన్నారు కదా. ఓకే, ఇప్పుడు వస్తుందా వాయిస్? స్క్రీన్ షేర్ కూడా ఆగింది. వస్తుంది కదా. ఓకే, నేను నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాను. 1 minute సార్. నెట్వర్క్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా ఏంటంటే వేరే నెట్వర్క్ లో ఉన్నాను, సో ఆ నెట్వర్క్ కొంచెం బిజీలో ఉంది, సో అందుకని చెప్పేసి 1 minute. ఎస్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు క్లియర్ గానే ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ. ఓకే, స్టార్ట్. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇది ట్రస్ట్ వ్యాలెట్. ఇప్పుడైతే నా వాయిస్ కూడా బ్రేక్ అవ్వట్లేదు కదా, అందరికి వాయిస్ కూడా క్లియర్ వస్తుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. సో నా నెట్వర్క్ నేను చూసుకోలేదు, వేరే నెట్వర్క్ కనెక్ట్ అయ్యాను మళ్ళీ. ఇట్స్ ఓకే. ఎనీవే, థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్. ఇప్పటిదాకా ఎవరెవరైతే షేర్ చేసుకున్న వారికి పేరున ధన్యవాదాలు. సో మనకు అందరికి, ప్రతి ఒక్కరికి, పార్టిసిపేట్ గా ఉన్న వాళ్ళకి, వింటున్న వాళ్ళకి, మీడియా చేసిన వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. మీ అందరికీ పెద్ద థ్యాంక్ యూ సార్. సో మనకు భయపడాల్సిన పని లేదు ఇప్పుడు వచ్చిన అప్డేట్ గురించి. సో మనకు సంతోషకరమైన అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 విషయాలు గుర్తుంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, ఈ ట్రస్ట్ వ్యాలెట్ లో, మెయిన్ వ్యాలెట్ లో, డాష్ బోర్డ్ ఏవైతే పీవీసీ మీటర్లు ఉన్నాయో వాటికి మీరు ఎవరు టచ్ చేయరు మీ ప్రమేయం లేకుండా. ఓకే, సిస్టమ్ కూడా టచ్ చేయదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. మీరు 1000 కాదు, 1,00,000 పెట్టుకోండి. ఇది పీవీసీ. ఇప్పుడు ఇక్కడ ఈసారి ఓపెన్ చేసిన వ్యాలెట్ ఎన్ని ఉన్నాయి? 652 పీవీసీ మీటర్ ఉంది. సో ఇందులోకి వెళ్ళి 1 సెంట్ కూడా నీ ప్రమేయం లేకుండా ఎటుపోదు. అంటే మీ యొక్క 12 వర్డ్స్ హాక్ చేసుకొని తీసుకుంటారు, అది వేరే విషయం, దాని గురించి నేను మాట్లాడలేదు. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో భాగంగా ఇది మాట్లాడుతున్నా. అప్డేట్ లో భాగంగా ఇక్కడ మీకు ఎన్ని పీవీసీ మీటర్లు ఉన్నా డోంట్ వర్రీ. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్డేట్ లో ఇది ఒక భాగం. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇక వెళ్దాం. మనము ఈ రోజు వచ్చిన అప్డేట్ లోకి వెళ్దాం. ఆల్రెడీ మన సార్లు ప్రతి ఒక్కరు అందరికి థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు మనకి ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఇది మీకు ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. స్పెషలైజ్డ్ ఏం లేదు. బట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఉంటది కనుక నేను చెప్తాను మీకు. ఖచ్చితంగా మీకు నేను షేర్ చేస్తాను కదా ఎప్పుడైనా. అది నేను పూర్తిగా చెప్పేదాకా వదిలిపెట్టాను, లేకపోతే మీతో నన్ను వినేదాకా వదిలిపెట్టాను. మీ అందరికి తెలిసిన విషయమే. సో ఇది ఒకసారి ఒక 10 నిమిషాల్లో చెప్తే అయిపోయేది కాదు. సో కొంచెంగా మీకు తెలుస్తుంది. ఓకేనా? బట్ మెయిన్ విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఒకటి చెప్పాను మీకు, డోంట్ వరీ అని చెప్పి చెప్పాను. సో ఒకటి చూడండి, ఇక్కడ ఇది యూజర్ వ్యాలెట్ బ్యాలెన్స్. ఇది
సిస్టమ్ కు అథారిటీ ఉంది. ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 0 ఉంది సార్, 0.1399 ఉంది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి కదలిక చేయడానికి సిస్టమ్ దగ్గర అథారిటీ ఉంది. ఓకేనా, ఇది .io అనేది మన పీవీసీ వాళ్ళది, రైట్. సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇక్కడ సిస్టమ్ చాలా మంది, మీరు ఒకవేళ ఇప్పుడు వేల కొద్ది ఇక్కడ ఉంచుకున్నా కూడా సిస్టమ్ మేబీ సీడ్ ఫండింగ్ చేయొచ్చు ఆటోమేటిక్గా. ఓకే, ఎందుకు చేస్తుంది అనేది మనము రాబోయే దాని గురించి నేను చెప్పకూడదు కదా. సో మేబీ సిస్టంలో మనకు బయట లోపల ఒకే రేటు అయ్యే అవకాశం ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. మేబీ అది రాబోయే మనం 1వ తారీఖు నుంచి మనకు తెలుస్తుంది అది. సో మీకు జస్ట్ హింట్ ఇది. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది సార్ మీకు. లోపల బయట ఇప్పుడు చేంజ్ చేస్తుంది కదా, సో ఒకే ప్రైజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, పీవీసీ యూజిటీ వాల్యూ ఫర్ న్యూ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ విల్ బి డైరెక్ట్లీ డెబిటెడ్ ఫ్రమ్ ద కనెక్టెడ్ వ్యాలెట్. సో ఇది చూడండి, కనెక్టెడ్ వ్యాలెట్. సో కనెక్టెడ్ వ్యాలెట్ మీకు చూపిస్తాను. కనెక్టెడ్ వ్యాలెట్ ఫ్రమ్ 1st March 2024 యూటీసీ. యూటీసీ అంటే టైమింగ్, అది యూటీసీ అంటే ఏంటో అనుకోదు. స్టేకింగ్ రివార్డ్ కెన్ ఆల్సో బి యూజ్డ్ డైరెక్ట్లీ ఫర్ ద న్యూ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్. సో డైరెక్ట్లీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇక్కడ సీడ్ ఫండింగ్ ఉంది కదా, సో ఇది మనకి ఇక్కడ స్టేకింగ్ రివార్డ్ ఎక్కడ నిలబడ్డాయి అవైలబుల్లో 477. ఫ్రెండ్స్ సిస్టంలో ఈసారికి 477 ఉన్నాయి. సో తిని ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఏం చేయాలా, 477 క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ అవైలబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ వచ్చేది, రోజు 5 తీసుకోవాలా. సో ఇక్కడ ఈసారి కంటే 477 ఉన్నాయి. కొంతమందికి 4077 కూడా ఉన్నాయి, అంటే లగ్భగ్ 5000 వరకు కూడా ఉన్నాయి. ఈ 5000 అనేది నీకు యూటిలైజ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. మేబీ ఇవి 1వ తారీఖు నాడు ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే, మేబీ ఇక్కడికి వెళ్ళొచ్చు. చూడండి వ్యాలెట్ బోర్డు. సో ఇక్కడ ఇక్కడికి రావచ్చు, ఈ ప్లేస్కి రావచ్చు. సో ఇక్కడ మనకి ఇంకొక కోలం యాడ్ అవ్వచ్చు. ఇక్కడ యాడ్ యూజిటీ, స్టార్ట్ సీడ్ ఫండింగ్, స్వాప్ యూజిటీ. సో ఇక్కడ కొంతవరకు ఆప్షన్ అనేది మీకు చేంజెస్ రావచ్చు. ఎందుకంటే సిస్టమ్ ఇచ్చిన అప్డేట్లో మనకు ఎప్పుడు కానీ పూర్తిగా ఒకే రోజు అర్థమైన దాఖలాలు లేవు. ఇప్పటికీ అలాంటి దాఖలాలు లేవు. సో ఇక్కడ ఉన్నవి మాత్రం మీకు ఒకవేళ మీకు ఉన్నట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరే సీడ్ ఫండింగ్ చేసుకుంటే బెటర్. ఉంటే కనుక మీరే సీడ్ ఫండింగ్ చేసుకుంటే బెటర్. లేకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా సీడ్ ఫండింగ్ జరుగుతుంది అది. సో కొంత ఇక్కడ రాసిన దాంట్లో టోకెన్ ఫార్మింగ్ కూడా అవ్వచ్చు అని చెప్పారు. బట్ ఏంటి అనేది అది పూర్తిగా మనకు 1వ తారీఖు తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఆల్ యూజర్స్ షుడ్ బి యూజర్ దేర్ పీవీసీ యూఎస్డిటీ బ్యాలెన్స్ ఇన్ దేర్ యూజర్ వ్యాలెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇదేంటి ఎవరికైనా అర్థమైందా సార్? ఆల్ యూజర్ షుడ్ బి యూజ్డ్ దేర్ పీవీసీ యూఎస్డిటీ బ్యాలెన్స్ ఇన్ దేర్ యూజర్ వ్యాలెట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ మీరు ఒకవేళ నేను సీడ్ ఫండింగ్ చేయను అనుకుంటే నువ్వు ఇక్కడ తెచ్చిపెట్టుకున్నావు చూడు, దీన్ని ఇక్కడ స్వాప్ యూజిటీ లేదా స్వాప్ యూజిటీ అనేది చేసి పెట్టుకో. లేకపోతే నీకు ఆటోమేటిక్గా సీడ్ ఫండింగ్ జరుగుతుందని చెప్తుంది. ఇక్కడ నేను సీడ్ ఫండింగ్ చేయను అనుకుంటే నీ దగ్గర ఇక్కడ ఉంటే కనుక వీటిని నువ్వు ఇక్కడ స్వాప్ యూజిటీగా చేసి పెట్టుకో. అవి ఎక్కడ ఉంటాయి నీకు, కానీ మన డాష్ బోర్డ్లో కొంచెం బయటకు వస్తాయి. బయటకు వస్తే నీకు ఎవ్వరు నేను టచ్ చేయరు. ఎక్కడ బయట అంటే నాకు చూపించినట్టుగా ఇది బయట, ఇక్కడ ఈ పేజ్ బయట, ఇది ఎవరు టచ్ చేయరు నీకు. బట్ ఇది సిస్టమ్ దగ్గర అథారిటీ ఉంది ఈ యొక్క వ్యాలెట్ నీకు కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ మరి మనం అనుకుంటున్నాం కదా ఏమని, అరే ఇక్కడ నాకు రోజు రిలీజ్ అయ్యేటి నేను మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ చేస్తే ఈ రోజు 5 తీసేస్తే రోజు 5 తీయాలి, మళ్ళీ ఈ 5 తీసేస్తే ఈ 5 అక్కడికి వెళ్ళట్లేదు. పూర్తిగా ఏమవుతుంది, 15% ఇంకో వ్యాలెట్లోకి వెళ్తుంది.
ఇది 4th వీక్ రిపోర్ట్ అంటాం మనం. ఇప్పుడు అలా జరగదు. ఇప్పుడు మీకు 100%కి 100% మనకి ఇస్తుంది సిస్టమ్. 1వ తారీఖు నుంచి వెళ్ళి 100% ఇస్తుంది. అంటే పూర్తిగా ఇక్కడ ఏదైతే ఉందో మేబీ కొద్దిగా అన్లిమిటెడ్ ఉండొచ్చు, లేకపోతేనే లిమిట్ ఏదైనా ఉంటుందా అది మనకు పెద్దగా ఐడియా లేదు. సిస్టమ్ 1వ తారీఖునే మనం చూస్తాం. బట్ ఏంటంటే నువ్వు చేసుకునే 100% వస్తుంది. 100% మళ్ళీ 15% అక్కడికి వెళ్ళడము ఇలా ఉండదు. తర్వాత ఇక్కడ మనకు రోజు బిఎన్బి కట్ అవుతుంది. ఇది 0.09. ఫస్ట్ లో మనకు $1 పైన కట్ అయింది, బట్ తర్వాత తగ్గింది. ఇప్పుడు అది కూడా మనకు ఇక్కడ అవసరం లేదు. దీన్ని నువ్వు సిస్టమ్ నీకు రిడీమ్ చేసి పెడుతుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళి క్రియేట్ అయింది అంటే 2వ తారీఖు నుంచి ఏదైతే క్రియేట్ అవుతుందో అదర్కి సీడ్ ఫండింగ్ చేయొచ్చు, అదర్కి టోకెన్ ఫార్మింగ్ చేయొచ్చు. రెండూను వాడచ్చు నువ్వు. ఇక్కడ ఒకటి మర్జ్ అవ్వబోతుంది. మర్జ్ అంటే కలపడం. సో ఇప్పుడు వేరుగా ఉన్నాయి కదా, ఒకవేళ ఇప్పుడు మర్జ్ అవ్వబోతుంది. అది మనం 1వ తారీఖు తర్వాత చూద్దాం. దాని గురించి ఎక్కువ మాట్లాడను, బట్ మెయిన్ విషయాలు మాట్లాడతాను మీకు చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఏమిటంటే బెనిఫిట్, ఇక్కడ లేని వాళ్ళకు ఏం టెన్షన్ లేదు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే ఇప్పుడు చాలా మంచి గొప్ప ఇది ఒక అప్డేట్. వేలలో ఉన్నాయి కదా, వేరే వాళ్ళ సీడ్ ఫండింగ్ చేయడానికి పనిచేస్తుంది, టోకెన్ ఫార్మింగ్ చేయడానికి పనిచేస్తుంది. రెండు నీవు చేసుకోవచ్చు, సెల్ఫ్ చేసుకోవచ్చు, అదర్స్ రెండు ఇవ్వబోతుంది. ఓకే, ఈ అప్డేట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ థర్డ్, సీడ్ ఫండింగ్ విల్ బి ఆటోమేటికల్లీ రైజ్డ్ ఫర్ ద ఎగ్జైటింగ్ బ్యాలెన్స్ ఇన్ యూజర్ వాలెట్ ఆన్ 1st March 2024. సీడ్ ఫండింగ్ విల్ బి ఆటోమేటికల్లీ, ఓకే ఇదే చెప్పాను మీకు, అక్కడ చేంజ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సీడ్ ఫండింగ్ విల్ బి ఆటోమేటికల్లీ రైజ్డ్ ఫ్రమ్ ద ఎగ్జైటింగ్ బ్యాలెన్స్ ఇన్. ఎగ్జైటింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి సార్? ఇప్పటికీ ఉన్నది కూడా అయిపోతుంది అని చెప్తుంది. ఎందుకంటే ఫ్రెష్ అనమాట. ఇక మీకు మొన్న మనకి ఏమైంది, పోయిన సంవత్సరము డిసెంబరు 25-26 తారీఖున ఏం జరిగింది, ఎవరెవరైతే అక్కడ ఆపుకున్నారో, ఇది టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటే డైలీ రివార్డ్ వచ్చేది, అది ఆపుకున్న వాళ్ళందరికీ ఏమైంది, డైరెక్ట్ సిస్టమ్ రిడీమ్ చేసేసింది. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్ అవుద్ది అని చెప్తుంది. సో ఇది అప్డేటు మనకి ఇక్కడ ఈరోజు వచ్చిన వాటిల్లో. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, మీకు అది అంటే ఇప్పుడు మనకు మాట్లాడిన లీడర్లలో చాలా విషయాలు తెలుసుకున్నాం. సో దీనివల్ల మనకు బెనిఫిటే. బట్ ఇదేంటంటే ఇది పీవీసీ మెటల్కి ఎక్కువ లేని వాళ్ళకి పెద్దగా అప్డేట్ అనిపించేది. ఇది నార్మల్ అప్డేట్ అనమాట. ఇది నార్మల్ అప్డేట్. ఓకేనా? ఇక్కడ ఏమంటుండు, సో ఇక్కడ ఒకటి ఇచ్చాడు కదా, ఏంది అర్థం కాదు ఏంటంటే కనెక్టెడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అన్నాడు. కనెక్టెడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? సో ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ బ్యాలెన్స్ అంటే మరి బయట కూడా ఇక్కడ కనబడుతుంది కదా 652. ఒకసారి దాన్ని ఏంటి, పీవీసీ యూఎస్డి వాల్యూ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ విల్ బి డైరెక్ట్లీ డెబిటెడ్ ఫ్రమ్ ద కనెక్టెడ్ వ్యాలెట్ ఫ్రమ్ 1st March. ఏంటిది మరి? ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తాడా? కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఇదేనా? సో ఇక్కడ రాసింది కనెక్టెడ్ వ్యాలెట్ అంటే ఇదేనా? మరి ఇక్కడ నుంచి డెబిట్ చేస్తే ఎట్లా? ఎవరికైనా అర్థమైందా సార్ ఈ అప్డేట్? ఈరోజు మీరు ఎవరైనా సెంథిల్ కుమార్ సార్ మీటింగ్ లో మీరు వెళ్ళారు కదా, తెలుగులో మాట్లాడతారు కదా సారు, సో మీకు దీని గురించి మాట్లాడారా? సార్ అడిగారు అంటే దాని గురించి ఏం లేదు, కనెక్ట్ వ్యాలెట్ లో ఏమి ఉండదు అన్నారు. డెబిట్ అని ఇచ్చారు, అదే అర్థం కాలేదు. ఏంటంటే డెబిటెడ్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే పీవీసీ యూజిటీ వాల్యూ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ విల్ బి డైరెక్ట్లీ డెబిటెడ్ ఫ్రమ్ ద కనెక్టెడ్ వ్యాలెట్. ఫ్రమ్ ద కనెక్ట్ వ్యాలెట్ అంటే ఫ్రమ్, ఇదేంటి కనెక్ట్ వ్యాలెట్ ఇది? మరి అంటే ఫ్రమ్ అంటే కనెక్టెడ్ వ్యాలెట్ అంటే మనకి సీడ్ ఫండింగ్ ఒకవేళ డెబిటెడ్ అర్థం ఏంటి సార్? తెలియదు కదా, ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, పీవీసీ మీటర్ యూనిట్ వాలెట్ న్యూ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ విల్ బి డైరెక్ట్లీ డెబిటెడ్ ఫ్రమ్ ద కనెక్టెడ్ వాలెట్. ఓకే 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 ఇది ఓకే, నాకు అర్థమైంది సార్ ఇప్పుడు. ఓకే ఓకే ఓకే. సో మీరు
దాని గురించి తీసుకునే అవసరం లేదు టెన్షన్. ఇక్కడ నుంచి వెళ్ళి మీకు కనెక్ట్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అవ్వవు. ఓకే, ఇక్కడ ఆటోమేటిక్ రాయలేదు. సో నేను పూర్తిగా చదవలేదు, అందుకే ఇప్పుడు చదివాను, అర్థమైంది. సో వ్యాలెట్ ఫ్రమ్ ఫస్ట్ మ్యాచ్ స్టేకింగ్ రివార్డ్ కెన్ బి ఆల్సో బి యూజ్డ్ డైరెక్ట్లీ న్యూ సీడ్ ఫండింగ్ అండ్ టోకెన్ ఫార్మింగ్. అంటే మీరు అక్కడ ఉన్న వాటిని మీరు ఇక్కడ అది మనం చేయొచ్చు. టోకెన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ అనేది మనం చేయొచ్చు అని చెప్తుంది. వాళ్ళు తీసుకుంటారని చెప్పలేదు, టెన్షన్ పడే అవసరం లేదు. ఓకే, నేనే కొద్దిగా అంటే మనకి యాక్టివిటీ మెథడ్ చేసుకోవాల్సి వచ్చింది కదా, అలా డైరెక్ట్ వస్తున్నా అక్కడికి వస్తున్నాను. సో అలాగా మనకి ఇక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ నుంచి వెళ్ళి మనం చేసుకోవచ్చు అని చెప్పింది. అయితే ఇది అర్థం కాక చాలా మంది కాల్ చేయడం జరిగింది. ఏమని అంటే మనకు బయట ఉన్న వాటిని సిస్టమ్ తీసుకుంటుందా అని. నో, ఎవరికి అలా ముట్టదు. ముందే చెప్పాను, ఇక్కడ కూడా ఆ అప్డేట్ లేదు. అలా తీసుకుంటానని చెప్పలేదు. తీసుకోరాదు కూడా సిస్టానికి. ఓన్లీ వాళ్ళకి అథారిటీ ఉన్నది pvcmeter.io, pvcmeter.com. పీవీసీ వాళ్ళకి అథారిటీ అంటే వాళ్ళు ఇక్కడ మార్పులు చేర్పులు ఓన్లీ ఇక్కడ మాత్రమే చేయగలుగుతారు వాళ్ళు. ఓకే, సో మేబీ ఇక్కడ యూజర్ వ్యాలిడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇగో ఇది కూడా మీకు ఆటోమేటిక్ గా మరి టోకెన్ ఫార్మింగ్ చేస్తుందా, సీడ్ ఫండింగ్ చేస్తుందా అనేది మనకు అర్థం కాలేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో మీరు ఒకవేళ ఉన్నట్టయితే, ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నట్టయితే దీన్ని మీరు ట్రాన్సాక్షన్ చేసుకొని ఎక్స్చేంజ్ పీవీసీ మీటర్ చేసి సో మీకు మీరుగానే చేసుకుంటే బెటర్. లేకపోతే అక్కడ సిస్టమ్ ఇచ్చింది ఏంటంటే స్వయం చాలకంగా జరుగుతుంది, అంటే మీ ప్రమేయం లేకుండా జరుగుతుందని చెప్పింది సిస్టమ్. మేము చేస్తామని అంటుందని అర్థం. ఓకే, సో ఈరోజు అప్డేట్ ఇది. సో నెక్స్ట్ ఇక్కడ మనము రివార్డ్ స్టేటస్ చూద్దాం. ఇక్కడ రివార్డ్ స్టేటస్ చూస్తే సో సిస్టమ్ కొంతవరకు ఇక్కడ కూడా ఏది మీకు రిలీజ్ అయింది కూడా కొద్దిగా చేంజెస్ రాబోతుంది. ఇక్కడ ఈ ప్లేస్ లో కూడా మీకు ఏమైనా మిగిలి ఉంటే ఇది కూడా రేపు ఎల్లుండి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు మీరు ఒకవేళ మీ యొక్క 25 పీవీసీ మీటర్లు బయటకు తీసుకోవాలా అని అనుకుంటే గనక ఈ రోజు మీకు ఛాన్స్ ఉంది. మేబీ రేపు కూడా ఛాన్స్ ఉంది. యూటీసీ టైం 1 అవ్వడానికి, అంటే మార్చ్ 1 అవ్వడానికి మనకి కొంచెం ఇప్పుడు ఇది లిపి ఇయర్ కనుక February 29 కూడా ఉంది మనకి రేపు. ఓకేనా, సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి 25 పీవీసీ మీటర్లు మీరు బయటకు తీసుకోవాలని అనుకుంటే తీసుకోండి. ఓకేనా, సో ఇది మామూలే. సో ఇక్కడ ఈ 4th రిపోర్ట్ కూడా మేబీ ఉండకపోవచ్చు. ఓకే, దీని అప్డేట్ వచ్చినాక చెప్తాం, ఎందుకంటే సిస్టంలో ఏం జరుగుతుందో నాకేం సిస్టమ్ రాసి పంపించలేదు కదా. సో ఇప్పుడు ఉన్న అప్డేట్ని బట్టి నేను మెయిన్ విషయాలు చెప్పాను, అంటే ముందు విషయాలు చెప్పాను. పూర్తిగా చదివితే పూర్తిగా చూసుకుంటే నాకు ఇంకో 1/2 అవర్ 1 అవర్ అనే టైం పడుతుంది మనకి. ఆల్రెడీ మన సార్లు చెప్పేశారు. సో ఈ 4th రిపోర్ట్ కూడా ఎందుకంటే ఇక్కడ కూర్చుంటుంది, ఆ 15% మాత్రం ఇక్కడ ఏంటంటే మనకు కట్ అవ్వకుండా పూర్తిగా రాబోతుంది. సో దీనివల్ల చాలా మందికి ఇప్పుడు ఇక్కడ చూడండి, మీరు రోజు ఇక్కడ కొంతమందికి వేలల్లో రిలీజ్ అవుతున్నాయి. వేలల్లో సార్, 100లో కాదు, వేలల్లో రిలీజ్ అవుతున్నాయి. అంటే ఈసారి ఓన్లీ వేరే వాళ్ళకు ఓన్లీ 500 మాత్రమే అమ్ముకోగలుగుతాడు, డబ్బులు తీసుకోగలుగుతాడు. ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏంటి బెనిఫిట్? ఇది రేపటి అప్డేట్ లో చాలా బెనిఫిట్ వీళ్ళకి. ఓకే, సో మనకి చిన్న వాళ్ళకి అంటే నాలాంటి వాళ్ళకి మామూలు అనిపిస్తుంది అప్డేట్. బట్ వాళ్ళంటి వాళ్ళకి ఎక్కువతో చేసుకున్న వాళ్ళకి ఇది చాలా గొప్ప అవకాశం. అందుకే సిస్టమ్ ఇంతకుముందు మనకు సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఎక్కువ టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అని సో పదే మనకు నోటిఫికేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు అప్డేట్ ఇది. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా రేపు సెషన్లో మాట్లాడుకుందాం. సో బట్ డోంట్ వర్రీ. ఓకే, మీ కనెక్టెడ్ వ్యాలెట్లో ఏమవ్వదు. సో నేను చెప్పాను ముఖ్య అంశాలు ఈరోజు. ఓన్లీ అక్కడ ఏదైతే ఈ సీడ్ ఫండింగ్లో పేజీలు ఏవైతే ఉన్నాయో మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ చేతులతో అది సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి, స్వయం చాలకంగా సీడ్ ఫండింగ్ లేదా టోకెన్ ఫార్మింగ్ ఏదైనా జరగవచ్చు. అంటే మనకి ఇక్కడ పూర్తిగా క్లియర్ రాయలేరు కనుక ఈ ప్లేస్లో ఉంటే కనుక మీరు చేసేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు. సో ఈరోజు సెషన్ ఇక్కడ ఎండ్ అవుద్ది. థ్యాంక్ యూ. జై పీవీసీ మీటర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై పీవీసీ. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ థ్యాంక్ యూ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సార్. యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. సారీ, ధన్యవాదాలు అనకండి, విద్య నేర్పుతుర్రు. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెంకట్ సార్. థ్యాంక్ యూ ఆల్. క్లోజ్ ద మీటింగ్. బాయ్. గుడ్ నైట్.